శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన 6వ అధ్యాయాన్ని 6వ అధ్యాయాన్ని ఇవాళ కొంచెం అనలైజ్ చేసి చూసుకొని ఎందుకు చేస్తున్నాం ఇవన్నీ అంటే కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే భగవద్గీత శ్లోకాలు చదువుకున్నామంటే మనకి ఆ శ్లోకాలే గుర్తుంటాయి. అవి మరి పద్యాల్లాగా పాడడం నేర్చుకున్నాయంటే పద్యాలే గుర్తుంటాయి. అందులో ఉన్న విషయాలు మాత్రం పక్కదారి పట్టిపోతాయి. ఇట్లా చూసుకున్నామంటే ఎంతసేపటికి అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః అని చదువుకున్నామంటే ఇదే ఏ లైన్ లో గుర్తుంటుంది, అందులో ఉన్న విషయం సరిగ్గా తెలీదు. అదొక కారణం. వాటిని అన్వయ క్రమంలో పెట్టుకుంటే అసలు విషయం చూసుకోవచ్చు. అప్పుడు ఈ పద్యాల్ని బ్రేక్ చేసి పాటల్లా గట్టి పాడుకోవడం నుంచి మామూలుగా చదువుకోవడం వరకు వస్తే చదువుకుంటే కదా అర్థమయ్యేది, పదాలకు అర్థం తెలిస్తే. ఇంకొక కారణం ఏంటంటే దీనివల్ల భయం పోతుంది. భగవద్గీత అంటే భయం పోతుంది. భగవద్గీత చాలా కష్టమైన సబ్జెక్ట్ అని అనిపించదు. అప్పుడు మనం కూర్చొని మనమే నోట్స్ రాసుకుంటే భయం ఏముంటుంది విషయం అర్థమైన తర్వాత. దీని గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను అనుకోకుండా మనసు అట్టు వెళ్ళింది నాకు ఇప్పుడు ఎందుకో. ఎప్పుడైనా సరే ఏదైనా భయం ఉంది అంటే మాత్రం అది పెద్దగా బ్రహ్మాండం లాగా కనిపిస్తుంది. లేదా ఒకవేళ బ్రహ్మాండం లాగా కాకపోతే ఒక పెద్ద బ్రహ్మరాక్షసు లాగా కనిపిస్తుంది. బ్రహ్మాండము బ్రహ్మరాక్షసు కాబట్టి పెద్ద మహాసముద్రం లాగా కనిపిస్తుంది మనకు తెలియనంత వరకు. మనకి తెలిసిందంటే మాత్రం అది చిన్నదైపోతుంది. ఇంకింతే విషయం. భగవద్గీత అంటే భయం వేసింది అనుకోండి, అప్పుడు కూర్చొని నాలాగా ఇట్లా నేనేం దాన్ని చెడగొట్టలేదు. ఓన్లీ అనాశ్రితం కర్మఫలం కార్యం కర్మ కరోతి యః సహ సన్యాసి చ యోగి చ నిరగ్నిర్న చాక్రియ అని దాన్ని సెంటెన్స్ లోకి రాసుకున్నాను అంతే. కర్మఫలం అనాశ్రిత యః కార్యం కర్మ కరోతి సహ సన్యాసి యోగి చ నిరగ్ని అక్రియ న అని సెంటెన్సెస్ లో రాసుకున్నాను. దానివల్ల ఏమైంది, భయం పోయింది. భయం పోయి ఇంకా కూర్చొని పదాలకు అర్థం చూసుకుంటే ఏమైంది, అర్థం తెలిసింది. అర్థం తెలిస్తే ఏమైతుందంటే చాలా ముఖ్యమైన విషయం, అది మనలో కలిసిపోతుంది. అర్థం తెలిసిందంటే ఇంకా మాటల వల్ల పెద్ద అవసరం ఉండదు మనకు. ఆ మాటల ఆధారం అవసరం ఉండదు. ఇంకా అవి మనలో కలిసిపోతాయి. ఇన్ఫర్మేషన్ మ్యాటర్ మనలో లీనమైపోతుంది, మనమైపోతుంది. అది మనమైపోతే అప్పుడు ఏమైతుంది, ఇందులో ఇంతవరకు భగవద్గీత ఇట్లా ఉండేది, ఇది అర్థం చేసుకుంటే ఇందులో ఉన్న విషయం నాలోకి ఎక్కింది అనుకోండి, దాని సారం నాలోకి ఎక్కితే, నాలో జీర్ణమైతే, అది నాలో రసంగా మారితే దానివల్ల నేను వృద్ధి పొందుతాను కదా. దానివల్ల నేను వృద్ధి పొందితే ఏమవుతుంది, నేను వర్ధిల్లుతాను, బాగా పెద్దగా అవుతాను. అంటే శరీరం పెద్దగా అవుతుందని కాదు, నా బుద్ధితో నేను పెద్దగా అవుతాను. పెద్దగా అయినప్పుడు ఏమవుతుంది, నేను పెరిగిపోయేసరికి ఇది చిన్నగా అవుతుంది. చిన్నగా ఏమవుతుంది, అప్పుడు గోష్పదీకృత వారాసి అవుతుంది. అది అంతకన్నా ముందు పెద్ద సముద్రం లాగా కనిపించి, ఓహో ఈ సముద్రాన్ని ఎట్లారా దేవుడా దాటేదని అందరు కూర్చొని అక్కడ ఆలోచించుకుంటుంటే, అంటే నేను కొంత దూరం వెళ్ళగలను ఏమో, మొత్తం అయితే వెళ్ళలేను, అంటే వెళ్ళగలను ఏమో, మళ్ళీ రాగలను లేదో అని అంత డిస్కషన్స్ ఉంటాయి. అయితే ఆ సారం అంతా నాలోకి ఇంకిపోయిన తర్వాత ఏమవుతుంది, అది పెద్ద మహాసముద్రం లాగా కనిపించదు. అది గోష్పదీకృతం అవుతుంది. ఆ మొత్తం వారాసి సముద్రం ఏమైతుంది, గోష్పదీకృతం, ఒక ఆవు పాదం అంతా స్పేస్ అవుతుంది. ఒక్క అంగుళం దాటేయచ్చు. ఇప్పుడు నా పరిస్థితి అదే భగవద్గీతతోటి. ఇంతకుముందు భగవద్గీత నేను చదవడం స్టార్ట్ చేసినప్పుడు నేను కూడా వర్డ్ టు వర్డ్ మీనింగ్స్ కింద తాత్పర్యాలు అవన్నీ పెట్టుకొని చదువుకొని దాన్ని చదివి అర్థం చేసుకొని, ఆ తర్వాత ఏమైందంటే దాన్ని పైనుంచి కిందికి, పక్క నుంచి అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, కింద నుంచి పైకి, వెనక నుంచి ముందుకి, ఐమూలుగా అడ్డంగా చదవడం మొదలుపెట్టి, ఆ తర్వాత ఇప్పటికి ఈ రకంగా దాన్ని విప్పదీసుకొని, ఈ పద్యాలుగా ఉన్న వాటిని విప్పదీసుకొని నేను వాక్యాలుగా రాసుకొని అర్థం చేసుకొని, తర్వాత ఏమైంది, ఇందులో ఉన్న విషయం నాలో ఇంకిపోతూ ఉన్నది. ఇప్పుడేమైంది, ఇది ఇంతకుముందు మహాసముద్రం లాగా పెద్ద వస్తువులాగా కనిపించిన భగవద్గీత ఇప్పుడు మా ఇంటి వెనకాల స్విమ్మింగ్ పూల్ లాగా తయారైంది. రోజు ఆడుకుంటాను ఇందులో, రోజు ఈదులాడుతుంటాను. ఎంతవరకు అంటే నేను చదువుకునేటప్పుడు ఇందులో విషయాల్ని కోటింగ్ చేయడమే కాదు,
నేను మాట్లాడుతున్నప్పుడు కూడా ఇందులోని విషయాలన్నీ కోటింగ్ చేసేటట్టు తయారైనా. అంటే మళ్ళీ నాకు పద్యాలు చెప్పను నేను. నాకు రావు. ఈ పద్యాలన్నీ నేను బై హార్ట్ చేయలేదు. నేను భట్టియం వేస్తాన్ని పాటలుగా కట్టి పాడడం, భజనలన్నీ చేయడం నేను చేయను. నాకు రావు నా నోటికి ఇవన్నీ. కానీ విషయం మాత్రం వెంటనే గుర్తొస్తుంది. ఏ ఫ్రేజ్ కావాలో, ఏ పదాల సమూహం కావాలో ఆ పరిస్థితికి వాడాలంటే అది నా ఇష్టం వచ్చినట్టు వాడడానికి వీలుగా తయారైంది అది. మా ఇంటి వెనకాల స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది. ఇంతకుముందు మహాసముద్రం. గోష్పదీకృత వారాసి చెయ్యాలి అంటే మాత్రం దాన్ని మనం చదువుకున్నట్టు ఎవరికి అర్థమైనట్టు వాడు. నాకు అర్థమైంది నేను చెప్తున్నాను. మీకు ఎట్లా ఇష్టం ఉంటుంది అని అట్లా ఆడుకోవచ్చు. ఆడుకోవడానికి ఆడుకుంటూ నేర్చుకోవాలి. భయపడ్డామంటే మాత్రం చదువు రాదు. ఇంకింతే విషయం. భయపడ్డామంటే చదువు రాదు. ఆడుకుంటూ సంతోషంగా నేర్చుకుంటే మాత్రం వస్తుంది. నోట్స్ రాసుకుంటే వస్తుంది. విప్పదీసుకుని చూసుకుంటే అందులో ఉన్న మణి తెలుస్తుంది. ముళ్ళు కట్టుకొని కూర్చుంటే దానికి ఇంకా 4 పీట ముళ్ళు వేసుకుంటే దాన్ని పద్యాలన్నా ఇంకా అసలే ఉన్నదే అది పద్యాల్లాగా ఉందంటే దాన్ని మళ్ళీ పైగా పాటలు కట్టి ట్యూన్స్ కట్టి ఆ ట్యూన్స్ లో దాన్ని ఇరికించి ఇంకా కొంచెం గట్టిగా బంధించి అందులో ఉన్న విషయము బయటకు వచ్చే అవకాశం లేదని దాన్ని అంతా బిగించి దానిపైన పొట్లాలు కట్టి దానిపైన ప్యాకెట్లు, కవర్లు, ర్యాపింగ్లు, ఏమంటారు రిబ్బన్లన్నీ చుట్టి దానికి ఏమేమో చేసి స్టిక్కర్లన్నీ అంటించి అవన్నీ చేస్తే లోపల ఉన్న పదార్థం ఇంకా లోపలికి అట్టడుగు పొరలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆడుకోండి, సంతోషంగా ఆడుకోండి. భగవంతుడు కూడా మనతో ఆడుకుంటున్నాడు. రోజు చూస్తూనే ఉన్నాము. ఎక్కడెక్కడ ఆగిపోతుందో మనసు అక్కడక్కడ ఆయన విపదిస్తాడు ముడి. మళ్ళీ మన రసము సారము మళ్ళీ ఆ నదిలాగా పారేటట్టు ఆయనే చిక్కుముళ్ళు తీస్తుంటాడు. మళ్ళీ అది పారుతుంటుంది. ఆ రకంగా ఆడుకుంటూ అది మనం ఏది చదువుతున్నామో అది మన ఇంటి వెనకాల అది స్విమ్మింగ్ పూల్ లాగా తయారవ్వాలి. ఆడుకోవడానికి వీలుగా, వాడుకోవడానికి వీలుగా, ఆడుకోవడానికి వీలుగా, వాడుకోవడానికి వీలుగా ఉండాలమ్మా. వాడుకోవడానికి వీలుగా ఉన్నంత వరకు దాన్ని చదవాలి. పారాయణం ఎంతవరకు చేయాలి? వాడుకోవడానికి వీలుగా ఉన్నంత వరకు. ఆ తర్వాత అది మనలో కలిసిపోవాలి. వాడుకోవాలంటే ఎప్పుడు పడితే అప్పుడు గుర్తు రావాలి, ఎక్కడ పడితే అక్కడ గుర్తు రావాలి. పద్యాలు గుర్తు రావాలి కాదు, ఉన్న విషయం గుర్తు రావాలి. వాడుకోవడానికి వీలుగా అంతవరకు చదవాలి. దానికి ఏ ప్రయత్నమైనా మంచిదే. ఇది రెండో లాభం. మూడో లాభం ఏమి అంటే ఇది చదివితే నాకేం వస్తుందని పోతుంది అప్పుడు ఆశ. ఇది చదివితే నాకేం వస్తుంది, ఈ 2 శ్లోకాలు చదివితే నాకేం వస్తుంది, ఈ 10 శ్లోకాలు చదివితే నాకేం వస్తుంది, ఈ చాప్టర్ చదివితే నాకేం వస్తుంది కాదు. ఏం వచ్చేదండి కొత్తగా? చదువుతుంటే అంత జ్ఞానం వస్తుంది. ఎక్కడ పడితే అక్కడ వాడుకోవడానికి వీలుగా. మా ఇంటి వెనకాలన్న స్విమ్మింగ్ పూల్లో ఈతలు ఆడినట్టు ఆడుకోవడానికి వీలుగా అది నాలో కలిసిపోయి ఉండగా నాకు కొత్తగా వచ్చేదేమి, అంత జ్ఞానం వచ్చేస్తూనే ఉంటే మళ్ళీ కొత్తగా వచ్చేదేమి దాన్ని పెట్టుకొని ఈ అజ్ఞానం ఒకటి వదులుతుంది. 3 లాభాలు దానివల్ల. కాబట్టి ఇంత ప్రయత్నం చేస్తున్నాం మనము. ఇప్పుడు ఆ ప్రయత్నంలోని భాగంగా నెక్స్ట్ స్టెప్ 6వ అధ్యాయం. ఆయన ఆత్మ సంయమ యోగం అని చెప్పారు. దీన్నే ధ్యాన యోగం, దీన్నే ధారణా యోగం, దీన్ని ఏ యోగం పేరు పెట్టినా సరే ఇది యోగం. ఆయన ఇందులో ఏం చెప్తున్నారంటే కర్మఫలాన్ని అనాశ్రితే ఇక్కడే మొదలుపెట్టారు మన గురుగారు. ఏది అనుకుంటామో అది చెప్తుంటారు ఆయన. ఇది భగవద్గీత చదివితే నాకేం వస్తుందంటే ఏం వచ్చేది ఏంటి? అక్కడ ఆల్రెడీ జ్ఞానం వచ్చేస్తుంటే సపరేట్ గా నాకు ఇంకేంటో వస్తుందని చదవడం కాదు. కర్మఫలాన్ని వదిలిపెట్టి ఎవడైతే ఆ కార్యాన్ని చేస్తాడో కరోతి సహ వాడు సన్యాసి. కర్మఫలాన్ని న్యాసం చేసిన వాడు సన్యాసి, వాడు యోగి. నేను నిరగ్నిని, నేను నిజంగా సన్యాసాశ్రమాన్ని యాక్చువల్ గా రిలీజియస్ గా అందులో జాయిన్ అయ్యాను కాదు. రిలీజియస్ గా నువ్వు అసలు యాక్చువల్ గా కర్మఫలాలను వదిలిపెట్టావా? లేకపోతే నువ్వు సన్యాసి కాదు. ఆ పని మానుకొని ఎగ్గొట్టి నువ్వు బద్ధకంతోటో అమ్మో మనకి ఇన్ని పనులు శరీరానికి దేహానికి ఊరికే శ్రమ ఎందుకు పోని అనుకొని పని మానుకొని కూర్చొని నేను యోగి అంటే కుదరదు. కర్మఫలం మానేసుకున్నావా? రెండిటికి అదే విషయం. అయితే నువ్వు యోగి, అయితే సన్యాసి. కాకపోతే 2 కాదు ఇంకెళ్ళని చెప్పారు. చెప్పి ఆయన దేన్ని సన్యాసం అంటారో దాన్నే యోగం అంటారని తెలుసుకో. అయితే సంకల్పాలని న్యాసం చేయకుండా వదిలిపెట్టకుండా నేను యోగినవుతానంటే కశ్చన ఒక్కడు కూడా ఆ విధంగా నా భవతి హిపో అన్నాడు ఆయన. సంకల్ప సన్యాసాలు చెయ్యవు నువ్వు, కర్మఫల అపేక్షలను వదిలిపెట్టవు నువ్వు, కర్మల మీద మమత్వాన్ని వదిలిపెట్టవు. కానీ నేను సన్యాసిని, నేను యోగిని, నేను
అధ్యాత్మ మార్గంలో ఉన్నాను, నేనేంటో, నేను పుణ్యకర్మలు చేస్తాను, ఏంటి చేస్తావు, నీ ఇష్టం వచ్చింది చేసుకో, కానీ నువ్వు సన్యాసివి కావు, యోగివి కావు. కర్మ సన్యాసం చెయ్యాలి అంటే కర్మ ఫల సన్యాసం, కర్మ సంకల్ప సన్యాసం చేయాలి. ఉత్త కర్మ డైరెక్ట్ గా సన్యాసం చేస్తే అది యోగం కాదు, ఇంకెళ్ళని చెప్పారు. చెప్పి తర్వాత ఎవడైనా సరే ఆ యోగాన్ని ఎట్లా పట్టుకోవాలి, నువ్వు చెప్పే యోగాన్ని ఎట్లా పట్టుకోవాలి కృష్ణ చెప్తా పట్టు. ఎవడైనా సరే యోగాన్ని ఆరురుక్షోహో ఎక్కాలి, యోగాన్ని ఎక్కాలి అని అనుకుంటే, ఆ మెట్లెక్కాలనుకున్న ముని వాడు ఒకటి ఏం చేయొచ్చు అంటే కర్మనే ఒక మెట్టుగా వాడుకోవచ్చు. కర్మల్ని మానేసి కాదు, నేను అక్రియ, నేను పనులు చేయనంటే నువ్వు యోగివి కాదు, నువ్వు సన్యాసివి కావద్దు, వేరే విషయం. అది నువ్వు దొంగవి, నువ్వు ఒళ్ళు దాచుకుని పని చెయ్యకుండా కూర్చునే బద్ధకస్తుడివి అని అర్థము. నీ గురించి కాదు, యోగుల గురించి. యోగాన్ని ఎక్కాలనుకున్న వాళ్ళు ముందు మౌనంగా ఉండాలి, తర్వాత కర్మనే వాడుకోవాలి. ఆ యోగాన్ని పట్టుకున్న తర్వాత ఆరుడస్య, ఇంక వాడు ఎక్కి కూర్చున్న వాడి యొక్క శ్రమము మనశ్శాంతే వాడికి తర్వాత మెట్టు. ముందు మెట్టు కర్మలే చేస్తూ, ఆ కర్మలు ఎట్లా చెయ్యాలి, కర్మలను శ్రద్ధగా చెయ్యాలి, చేస్తూ కర్మఫలాన్ని వదిలిపెట్టి సంకల్పాలను వదిలిపెట్టి చెయ్యాలి. అప్పుడు యోగాన్ని పట్టుకోవచ్చు. పట్టుకున్న వాడికి అప్పుడు కర్మ ఫలం లేదు, కర్మ సంకల్ప ఆశలు లేవు. కాబట్టి ఫలాపేక్షలు సంకల్పాలు లేకపోయేసరికి ఏమవుతుంది, వాడి మనసు మౌనంగా ఉంటుంది. అప్పుడు వాడి మనసు శాంతిస్తుంది కదా, ఉపశమిస్తుంది. ఉపశమించదు, శాంతిగా ఉంటుంది. అదే అప్పుడు ఈ ఉపశాంతించిన మనసును పెట్టుకొని వాడు ఏమైనా చెయ్యొచ్చు. ఇంకా ఇది మినిమం పెట్టుబడి. ఎప్పుడైతే ఇంద్రియార్థాల్లో కర్మల్లో వాడు తగులుకోకుండా ఉంటాడో, మమత్వం చెందకుండా, ఇంకా అప్పుడు కదా వాడు యోగా రూఢుడు అని చెప్తారు. కాబట్టి నువ్వు ఈ పని చేయని చెప్తున్నారు ఆయన. చెప్పి దానికి ఉపకరణం ఏమి, ఇది కారణం, ఇది కారణం బాగానే ఉంది. యోగి అవడానికి ఇది కారణం. ఏదో ఒక మెట్టు, ఏదో ఒక సాధనం, ఏదో ఒక అవకాశం, ఇది కారణం. ఒక అవకాశం ఉంది, అవకాశం అయిన తర్వాత ఇప్పుడేమి, దాన్ని ఉపయోగించుకోవడానికి ఒక టూల్ కావాలి కదా, ఉపకరణం కావాలి, ఒక టూల్. ఏం ఉపకరణం అంటే నీ ఆత్మే నీకు ఉపకరణం, ఇంకేమి, నీ అంతఃకరణమే నీ ఉపకరణం. ఇంకా సపరేట్గా ఒకటి ఆల్రెడీ ఇట్స్ ఇన్బిల్ట్. నీ సిస్టంలో నీ అంతఃకరణమే నీకు ఉపకరణంగా, టూల్గా ఇన్బిల్ట్ ఉంది. అది స్వయం సిద్ధ, అది స్వతసిద్ధంగా నీతో పాటే సహజన్మ, అది సహజం, అది నీతో సహా అది అది జన్మించి కూర్చుంది నీతో పాటే నీ మనసు. దాన్ని వాడుకో, దాన్ని పెట్టుకొని దాంతోటే నిన్ను నువ్వు ఉద్ధరించుకో. అంతేగాని దాన్ని పెట్టుకొని నువ్వు మళ్ళీ చెడిపోకూడదు. దాన్ని పెట్టుకొని నిన్ను నువ్వు బాగు చేసుకోవాలి. దాన్ని పెట్టుకొని నువ్వు చెడిపోతే ఎట్లా? ఒకవేళ దాన్ని పెట్టుకొని నువ్వు వాడుకోదలుచుకుంటే అది నీకు బంధువు అవుతుంది. బంధువు అన్న మాటకు అర్థమేమి, బంధాల్లో నుంచి తరింపజేసేది బంధువు, బంధాల్లో నుంచి విడుదల కలిగించేది బంధువు అన్న మాటకే అర్థం. మనకు వీడు నా బంధువు అంటే అర్థమేమి, వీడు ఏవో ఒక బంధాలు, రుణానుబంధాలు అనుకోండి, అప్పులు చేసాం అందులోంచి బయటపడేయడానికో, ఏదో కష్టాలు ఉన్నాయి అందులోంచి బయటపడేయడానికో, ఎవరైనా నాకు హెల్ప్ చేస్తే వాడు నాకు బంధువు. ఎందుకంటే బంధాల్లో నుంచి బయటపడేసేవాడు బంధువు అని దానికి అర్థం. నా బంధాల్లో నుంచి నన్ను బయటపడేసేవాడు ఎవడు, నాలోనే నాకు ఫ్రీగా ఉన్న ఉపకరణం, నా అంతఃకరణం, నా ఆత్మ, నా మనసు. దాన్ని వాడుకోలేకపోతే ఏమైతుంది, నాకు శత్రువు అవుతుంది. ఒకవేళ నా మనసుని నేను జయిస్తే అది నాకు బంధువు అవుతుంది. అది చెప్పినట్టు నేను గంతులు వేస్తే అది నాకు శత్రువు అవుతుంది. ఇంకంతే విషయం. కాబట్టి ముందు మనసుని కంట్రోల్ చేసుకోవడం అత్యవసరము. మనసుని కంట్రోల్ చేసుకోలేకపోతే ఇంకేమీ చేయలేము. ఏదో బుట్టెక్కలేనమ్మా స్వర్గానికి మెట్లేసిందని. ఏ మెట్లుంటే ఏమి లాభం, బోలెడు మెట్లున్నాయి, కర్మలు చాలా మెట్లున్నాయి, ఎక్కలేము. స్వర్గానికి ఎక్కలేము, పరానికి పోలేము, తరించే అవకాశమే లేదు. ఉంటేమి లాభము, ఉపకరణాలు వాడుకోవడం తెలియాలి. ఇంటి నిండా టూల్స్ ఉంటాయి, ఏం లాభము, ఏం చేసుకుందామో తెలీదు. ఇంట్లో కూడా స్క్రూ డ్రైవర్స్ ఉంటాయి, కత్తెర్లు ఉంటాయి, సిజర్స్, కత్తులు ఉంటాయి, చాకులు. ఏం చేసుకుంటాం వాటితోటి? చాకులతోటి గొంతులు కోసుకుంటాము, స్క్రూ డ్రైవర్స్ తోటి గొంతులు పొడుచుకుంటాము,
కత్తెరలతోటి వేళ్ళు కోసుకుంటామంటే ఎందుకు పనికొస్తాయి? వాటితోటి మనం ఏం చేయగలుగుతున్నామని చూసుకోవాలి. ఉంటాయి ఉపకరణాలు, దాందేముంది? ఉంటాయి బోలెడు కారణాలు. అవకాశాలు ఉంటాయి, ఉపకరణాలు ఉంటాయి, టూల్స్ ఉంటాయి, ఆప్షన్స్, చాయిసెస్ ఉంటాయి. సరిగ్గా వాడుకోలేకపోతే చెడిపోతాము. మనలోనే ఉన్న ఈ కారణాన్ని వాడుకోవడమే తెలియదు. మనసుతోటి ఎట్లా మాట్లాడుకోవాలో తెలీదు. మనసుకి ఏం చెప్పి దాన్ని మనకు బంధువుగా ఉండి మనకు సహాయం చేసేటట్టు దాన్ని ఎట్లా మలుచుకోవాలో తెలీదు. అసలు మన మనసే మనకు అర్థం కాదు, ఇంత గూల. సరే, ఆయన ఏం చెప్తున్నారంటే, కాబట్టి ఇంతకి యోగి అంటే ఎవరు? యోగి అంటే ఇంతవరకు చూసి అన్నట్టు యోగి అంటే ఎవరు? కర్మఫలాన్ని కోరుకొని వాడు, ఏదో సంకల్పాలని న్యస్తం చేసిన వాడు యోగి అని అనుకుంటే యోగాన్ని పట్టుకోవడానికి అది మార్గం. ఇంకా వాడు యోగి అవ్వడానికి ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. యోగి అంటే ఎవరంటే మన గురువు గారు, మన జగద్గురులు కృష్ణులు ఏం చెప్తున్నారంటే, యోగి అంటే సర్వసముడు. సర్వసముడే యోగి. నేను కోరికలు లేవు, నాకు ప్రతిఫలాపేక్షలు లేవు, కర్మఫలాపేక్షలు లేవు, అసలు సంకల్పాలు వదిలిపెట్టాను, కాబట్టి నేను యోగినంటే అది ఫస్ట్ పార్ట్, ఫస్ట్ స్టెప్. అది మినిమం రిక్వైర్మెంట్. ఇంకా అదే ఫైనల్, అల్టిమేట్ కాదు. అసలు ఆ యోగి ఏమంటారు? కర్మ ఫలాలను వదిలిపెట్టాను, సంకల్పాలని కూడా వదిలిపెట్టాను, కర్మలతోటి మమత్వం లేకుండా ఉన్నది. ఇవి లేకుండా కర్మలు నేను మెట్లుగా వాడుకుంటూ యోగాన్ని అధిరోహిస్తాను, ఎక్కుతాను అని చెప్పాడు కదా. అప్పుడు వాడు యోగి అన్న స్థితికి వాడు ఎంట్రన్స్ టెస్ట్ పాస్ అయ్యి వాడు ఎంట్రీ లెవెల్లో ఉన్నాడు. వాడు ఎంటర్ అయ్యాడు, అందులోకి ఎంటర్ అయ్యాడు. అయితే వాడు యాక్చువల్గా యోగి అవ్వాలంటే ఏం చేయాలి? అదే పని చేస్తూ ముందుకు వెళ్తూ వాడు సర్వసముడు అవ్వాలి. శీతం లేదు, ఉష్ణం లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు, మానం లేదు, అవమానం లేదు, ఎక్కడ చూసినా శాంతి శాంతి శాంతి. వాడు చిత్తాత్ముడై మనసుని జయించి వాడు పరమాత్మ స్థితితో వాడు కలిసి ఉండాలి. వాడు సమాహితమై ఉండాలి, సమస్థితిలో ఉండాలి. వాడు జ్ఞానంతో విజ్ఞానంతో తృప్తి. వాడికి ఏమైనా తింటే తృప్తి, ఎక్కడికైనా వెళ్ళొస్తే తృప్తి, ఒక పని చేస్తే తృప్తి కాదు. పనులు ఎన్నాళ్ళు చేస్తావు నువ్వు? పనులు ఎంత చేస్తున్నా ఆ పనులు అనెండింగ్ లూప్ లో వస్తుంటాయి కర్మలు. వాటితోటి తృప్తి ఏమి నీకు? జ్ఞానంతో తృప్తి కలగాలి, జ్ఞానంతో తృప్తి కలగాలి. అటువంటి మనస్థితి కలిగినప్పుడే కూటస్థంగా, అచలంగా, ధ్రువంగా, స్థిరంగా ఉండాలి. పర్వతంలాగా జితేంద్రియము, ఇంద్రియాలన్నిటిని జయించాలి. ఇక్కడ జిత ఆత్మ మనసుని జయించాలి, ఇక్కడ జితేంద్రియ ఇంద్రియాలు జయించాలి. యుక్తం ఒక ఐడియా ఉండాలి. లోష్టం లేదు, ఆత్మం లేదు, కాంచనం లేదు, అంతా సమం అనుకోవాలి. ఇవన్నీ ఉంటే వాడు యోగి. అంటే నేను ఈ మధ్యన పెద్ద ఎక్కువ దేని గురించి పట్టించుకోవట్లేదండి. ఎంత వస్తే అంత చాలనుకుంటున్నాను. నేను ఏదో ఎక్కువ అపేక్ష ఎక్కువ ఏం లేదండి. ఎక్కువ ఏంటి తక్కువ ఏంటి? అసలు ఎక్కువ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ తక్కువ అని ఉండకూడదు. సెకండ్ ఆఫ్ ఆల్ ఎక్కువ అనుకోవట్లేదంటే తక్కువైనా ఎంతో కొంత అనుకుంటున్నావు కదా, అవన్నీ పనికిరావు. నువ్వు అనుకున్నా అనుకోకపోయినా నీకు వచ్చేవి నీకు వస్తాయి. నువ్వు అనుకున్నా అనుకోకపోయినా నీకు వచ్చేవి, నీకు రాకుండా ఉన్నవి రాకుండా పోవు. నీకు వచ్చేవి వస్తాయి, రానివి రావు. నువ్వు అనుకున్నా అనుకోకపోయినా నీకు వచ్చేవి నీకు వస్తాయి, రానివి రావు. నువ్వు అనుకున్నంత మాత్రాన నీకు వస్తాయి, నువ్వు అనుకున్నంత మాత్రాన రాకుండా పోతాయి అని ఏమి లేదు అక్కడ. నువ్వు అనుకోపోతే రాకుండా ఉంటాయి, నువ్వు అనుకోపోతే వస్తాయని. ఆ 4 రకాల కాంబినేషన్స్ లేవు అక్కడ. నీ ప్రారంధాన్ని బట్టి వచ్చే వస్తాయి, పోతాయి. నీ ప్రారంధాన్ని బట్టి నువ్వు కర్మలు చేస్తుంటావు. ప్రకృతిని తోటి జయిస్తుంటుంది. ప్రకృతిని తోటి జయిస్తుంది, నువ్వు కర్తవు కాదు. ప్రారంధం వల్ల కర్మలు జరుగుతూ ఉంటాయి, నువ్వు అనుకున్నందువల్ల కాదు. నీకు అక్కర్లేని విషయాలన్నీ నీకెందుకు? పరధర్మం అంతా పెట్టుకొని కూర్చుంటే ప్రకృతి ధర్మాలు ప్రారబ్ధ కర్మలు, ప్రకృతి ధర్మాలు ప్రారబ్ధ కర్మలు పెట్టుకొని ఇవి నా ధర్మాలు, అవి నా కర్మలు అని నీవి కానివన్నీ నీవనుకుంటావు. పరధర్మాలన్నీ అవి భయావహం, భయాన్ని కలిగిస్తాయి. ఇవి భయం అంటే మనకు మన భాషలో భయం అంటే మృత్యువు, మరణము, చావు. నీవి కానివన్నీ నావనుకుంటావు. నువ్వేవి? జ్ఞానం నువ్వు, అది పట్టించుకోవు.
ఆ స్వధర్మం లేకపోతే ఏమైపోతుంది నీ శ్రేయస్సు అంతా? నీ స్వధర్మం చెయ్యవు, పరధర్మాలన్నీ నీ శరీరాని ధర్మాలు, మనసు ధర్మాలు, బుద్ధి ధర్మాలు, పక్కోడి ధర్మాలు అవన్నీ పెట్టుకొని నావంటావు, ఏమైపోతావు? మళ్ళీ నువ్వు యోగి అంటావు పైగా. కాదు, సమస్థితిలో ఉన్నావా? సమాహితమైన మనస్థితితో ఉన్నావా? లేకపోతే పో. నాకు సుహృత్తు లేదు, మిత్ర ఈ ఉదాసీన మధ్యస్థ ద్వేష బంధుషు సాధుషు పాపేషు లేదు, ఏమి లేదు, అంతా ఒకటే. సమబుద్ధి ఉందా లేదా? ఇవన్నీ ఎందుకుంటాయి? నాకేమైనా ఎవడన్నా మంచి జరిగితే వాడు నాకు బంధువు, వాడు సాధువు, వాడు నా మిత్రుడు, వాడు నా సుహృత్తు. వాడి వల్ల నాకేమైనా కష్టం కలిగిందని నాకు అనిపిస్తే వాడు నా అరి, వాడు నా ద్వేషుడు, వాడు పాపాత్ముడు. ఇంతేనా నీ బుద్ధి? అదే నీ బుద్ధి? దాని పేరు పిచ్చి బుద్ధి, దాని పేరు అసమ బుద్ధి, దాని పేరు విషమ బుద్ధి. నాకేదైనా మంచి జరిగితే వాడు మంచోడు, నాకు వాడి వల్ల ఏమైనా చెడు జరిగిందని నాకు అనిపిస్తే వాడు చెడ్డవాడు అంటే ఇంక నువ్వు ఇంక యోగివని చెప్పుకోవడానికి పనికిరాదు. సమస్థితిలో ఉండు. మంచి వచ్చాడో ప్రారంధానుసారంగా జరుగుతూ ఉంటుంది. వాడి వల్ల అవుతుంది ఏంటి? వాడు కూడా నిమిత్తం నీలాగా. వాడి ప్రారంధాన్ని బట్టి వాడు చేస్తుంటాడు, నీ ప్రారంధాన్ని బట్టి నువ్వు చేస్తుంటావు. నువ్వంటే శరీరము, ప్రకృతి నీ చేత చేయిస్తుంటుంది. నువ్వేం చేయాలి? కూర్చొని చదువుకోవద్దు, ఇదొకటి వదిలిపెడతావు, మిగిలినవన్నీ పట్టుకుంటావు. యోగిని అంటావు మళ్ళీ పైగా. ఆధ్యాత్మిక సాధన మార్గంలో ఉన్నావు పైగా. ఒకసారి వెనక ముందు చూసుకో అని చెప్పిన తర్వాత ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. ఇక్కడ నుంచి కొన్ని యాక్చువల్గా ఈ చాప్టర్ అంతా అట్లానే చెప్పారు మన గురువు గారు. కృష్ణుల వారు ఎప్పుడో నేను వివస్వతుడికి చెప్పాను, ఆయన మనువుకి చెప్పాడు, మనువు ఇక్ష్వాకుకి చెప్పాడు. అక్కడి నుంచి పరంపరాగతంగా వస్తూ ఉన్న యోగం ఇది. మళ్ళీ అది మధ్యలో కొంచెము అటిట్ అయ్యింది, రకరకాల పెడర్థాలన్నీ తీశారు, అర్థాలన్నీ మారిపోయాయి, తప్పు పట్టిపోయాయి. అందుకని మళ్ళీ ఫస్ట్ నుంచి నీకు చెప్తున్నాను అని చెప్తూ ఉన్న విషయాన్ని విని వేదాలన్నీ చదువుకొని బాగా అర్థం చేసుకుని మన గురువు గారు వ్యాసుల వారు మళ్ళీ చాలా జాగ్రత్తగా మనకి రాసిచ్చారు. ఆ తర్వాత ఎన్ని చోట్ల, ఒకటి రెండు చోట్ల కాదు, మన వ్యాసుల వారు ఎన్నో చోట్ల ఈ యోగాల గురించి రాశారు, అన్ని యోగాల గురించి రాశారు. మనం ఇప్పుడు అనుకుంటున్న యోగం గురించి కూడా రాశారు. ఆ విషయాల్ని తర్వాత పతంజలి మహర్షి దాన్ని సూత్రాలుగా కన్సైజ్ బుల్లెట్ పాయింట్స్ గా ఇచ్చారు మనకి. అయితే పతంజలి మహర్షి ఇచ్చిన యోగ సూత్రాలని వ్యాసుల వారు ఇందులో రాసి పెట్టలేదు. వ్యాసుల వారు ఎక్కడ పడితే అక్కడ రాసిన విషయాల్ని ఆయన వేదాల్లో చూసుకుని, ఆయన తెలుసుకుని, ఆయన ఎక్కడ పడితే అక్కడ రాసి పెట్టుకున్న విషయాల్ని తర్వాత యోగ సూత్రాలుగా, చిన్న చిన్న సూత్రాలుగా 195 సూత్రాలుగా మనకి ఇచ్చారు మన పతంజలి మహర్షి. ఆ తర్వాత వచ్చింది, ఇది ముందు వచ్చింది. వ్యాసుల కన్నా ముందు కృష్ణుల వారు రాసి ఇచ్చారు. కాబట్టి ఇక్కడి నుంచి అది అసలు మొదలయ్యి వచ్చింది మనకి. యోగ సూత్రాలు పతంజలి మహర్షి ఇచ్చారు, మళ్ళీ బ్రహ్మ సూత్రాల్ని మళ్ళీ మన వ్యాస మహర్షి ఇచ్చారు మనకి. తర్వాత ధర్మ సూత్రాలు ఉన్నాయి జైనుడివి, ఆ తర్వాత కపిలుడివి సాంఖ్య సూత్రాలు ఉన్నాయి, ఆ తర్వాత న్యాయ సూత్రాలు ఉన్నాయి. అట్లా మనకి షడ్దర్శనాలు ఉన్నాయి, చాలా సూత్రాలు ఉన్నాయి. ఇప్పటికి మనం ఒక్క సూత్రాలని ముగించాము, పతంజలి మహర్షి యోగ సూత్రాలని ఫినిష్ చేసాము. ప్రాబబ్లీ బ్రహ్మ సూత్రాలను స్టార్ట్ చేస్తాము. ధర్మ సూత్రాలు, న్యాయ సూత్రాలు అవన్నీ చదువుతామో లేదో నాకు అనుమానమే. ఇప్పట్లో అయితే నా స్కెడ్యూల్లో లేదు. కానీ ఇవి తర్వాత వచ్చాయి, మన పతంజలి మహర్షి రాసిచ్చినవి. ఇప్పుడు మనం చదువుకునేవి భగవద్గీత అంతర్గతంగా ఉన్నవి మాత్రం ముందున్నాయి. వీటిని చూసుకుందాము. కానీ అది కూడా చదువుకున్నాం కాబట్టి వాటితో పాటు కలుపుకుని చూసుకుంటున్నాము. ఆయన అధ యోగానుశాసనం అని ఫస్ట్ సూత్రం ఇక్కడి నుంచి మొదలు పెట్టారు మన పతంజలి మహర్షి. పెట్టి మధ్యలో ఒక చోట యోగ చిత్తవృత్తి నిరోధ అని చెప్తారు. యోగం అంటే ఏమి? నీ చిత్త వృత్తులను, మనసులోని ఆలోచనలు, దాని వృత్తులను, దాని పనులను నిరోధించడమే, వాటిని కట్టేయడమే, కంట్రోల్ చేయడమే యోగం అని చెప్పారు ఆయన. యోగం అంటే ఏమి? చిత్త వృత్తులను కంట్రోల్ చేయడం, ఇంకెళ్ళని చెప్పారు. అది కూడా పైగా మన పతంజలి మహర్షి, ఆయనకి నమస్కారం చేసుకుంటున్నాను. ఆయన అసలు స్టార్ట్ చేయడమే అధ యోగానుశాసనం అని స్టార్ట్ చేస్తూ యోగాన్ని అనుశాసనంగా చెప్తున్నాను. పరంపరాగతంగా గురువుల నుంచి శిష్యులకి
గురు శిష్య పరంపరలో అది అనుశాసనంగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వస్తూ ఉన్నది, అనుసరించి వస్తూ ఉన్నది అని చెప్పారు. నేను ఇక్కడ ఇప్పటికిప్పుడు నేను పుట్టించాను, వీటికి నేనే కర్తను ఆయన చెప్పలేదు పాపం. కాబట్టి పరంపరాగతంగా వస్తున్న యోగాన్ని నేను అందిపుచ్చుకున్నదాన్ని మీకు ఇస్తున్నాను అని ఆయన సూత్రాల్లో ఇచ్చారు. ఇంతకేమి యోగం అంటే ఆయన చెప్పిన యోగం ఇది. మనకు భగవద్గీతలో ఒక్క యోగం కాదు, భక్తి యోగము, రాజయోగం అంటారు, ఆత్మయోగం అన్నారు, బ్రహ్మయోగం అన్నారు, జ్ఞానయోగం అన్నారు, కర్మయోగం అన్నారు. అన్ని రకాల యోగాల గురించి చెప్పారు మన గురువు గారు, జగద్గురువులు. ఇక్కడ ఒక యోగం చెప్తున్నారు. ఇక్కడ యోగం ఏంటి? ఇక్కడ ఈ యోగం ఏంటంటే నువ్వు కూర్చో, నువ్వు ముందు కూర్చో. ఏమైనా చేయడానికి ముందు అసలు నువ్వు కూర్చోపోతే నువ్వు చేసేదేమిరా అని అక్కడి నుంచి మొదలు పెట్టారు. మనం కూడా దాని కంపారిజన్ టైప్ లో మన పతంజలి మహర్షి ఏం చెప్పారు దానికి అంటే ఆయన చెప్పిన యోగ సూత్రాల్లోకి సూత్రాలు కూడా రాసుకోవచ్చు. దాంతో ఏంటి కానీ నేను రాయలేదు, అంతవరకు వెళ్ళలేదు నేను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెయ్యండి. నేను చెప్పినట్టు మనకి ఇప్పుడు ఏం కావాలి? భగవద్గీత మహాసముద్రం లాగా భయపెట్టకూడదు మనల్ని. భగవద్గీత చల్లటి నీటి చలిమిలాగా ఉండాలి, చల్లటి నీటి కొలనులాగా ఉండాలి, అందులో పద్మాలలాగా నా మనసు వికసించేటట్టు ఉండాలి. అది భయపెట్టే మొసళ్లతోటి తిమింగళాలతోటి ఉన్న మహాసముద్రం లాగా ఉంటే భగవద్గీత నేనేం నేర్చుకుంటాను? అందులో భయపడతాను సగానికే. కాబట్టి ఆడుకోవడానికి వీలుగా మీకు ఇంట్రెస్టింగ్ ఉంటే హోంవర్క్ టైప్లో చేయండి, ఫన్ ఉంటుంది, సీరియస్గా ఫన్ ఉంటుంది. సో ఆయన యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులని అష్టాంగాలు 8 అంగాలతో 8 పార్ట్ ప్రోగ్రామ్ చెప్పారు. అందులో మన భగవద్గీతలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో చూస్తున్నాను ఇవన్నీ. ఒక యోగి అన్నవాడు ఫస్ట్ ఏం చేయాలి? వాడు యోగ సాధన మొదలు పెడతాడు. ఒక రహస్య స్థిత, వాడు రహస్యమైన ప్రదేశంలో కూర్చున్నవాడై ఏకాకి ఒక్కడే ఉండాలి, క్వైట్గా చిత్తాన్ని కంట్రోల్ చేస్తూ ఉన్నవాడై ఆశలన్నిటిని వదిలిపెట్టి పరిగ్రహాలన్నిటినీ వదిలిపెట్టి ఎప్పుడు వాడిలో వాడు ఆ యోగ సాధన చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ మనకు అందులో ఉంటాయి. అహింస, సత్యం, ఆస్థేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం, ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి. ఒక 10 ఉంటాయి అందులో. ఇక్కడ కొద్ది చెప్పారు మనకు మన గురువు గారు. ఎవరి దగ్గర ఏమి పుచ్చుకుంటే నువ్వు వాడికి ఇండెక్టెడ్ అయి ఉంటావు, అనవసరంగా ఆబ్లిగేషన్లో ఉంటావు. అనవసరమైన ఆబ్లిగేషన్స్ ఎవరి దగ్గరైనా ఏమైనా పుచ్చుకుంటే ఇంకా తర్వాత వాడేదైనా అడిగితే నువ్వు కాదనడానికి ఉండదు, మళ్ళీ ఆ పని చేయవలసి వస్తుంది. ఇంకా ఆ రకంగా కర్మల్లోకి వెళ్ళిపోతావు. నువ్వు ఏమి పుచ్చుకోకుండా ఉండాలి అంటే ముందు ఎవరిని ఆశ్రయించుకో, నిరాశ్రయంగా ఉండు, అపరిగ్రహంగా ఉండు. ఎవరైనా ఆశించాలి, ఏమైనా పుచ్చుకోవాలంటే ముందు ఆశలు ఉంటే అవన్నీ చేస్తాము. ముందు ఆశలను కంట్రోల్ చేయి. ఎంతవరకు మెయింటైన్ చేయాలో బాడీ మెయింటెనెన్స్కి దానికి సరిపోయినంత చూసుకో, మిగిలినంత ఇంక వదిలిపెట్టు. ఆ రకంగా ఉండు అని చాలా ఉంటాయి. ఒక 10 విషయాలు ఉంటాయి. యమ నియమాలు తప్పనిసరి. యోగానికైనా భోగానికైనా దేనికైనా సరే యమ నియమాలు కంట్రోల్ తప్పనిసరి. ఆ తర్వాత ఆసనం ప్రాణాయామం, ఒక శుచి అయిన ప్రదేశంలో పైన కింద కాకుండా మంచిగా ఒక చక్కగా స్థిర సుఖాసనం, స్థిరం అని చెప్పారు ఆయన. ఆసనాన్ని వేసుకొని ప్రతిష్టాప్య వేసుకుని మనసేంద్రియాలన్నిటినీ అవి చేసే క్రియలన్నిటినీ కంట్రోల్ చేసి మనసును ఏకాగ్రం చేసి అక్కడ నువ్వు వేసుకున్నావు కదా ఒక ఆసనం, అందులో నువ్వు కూర్చో. ఆ ఆసనే ఉపవేశ కూర్చుని ఆత్మశుద్ధి కోసం. యోగం ఎందుకు రా చేసేదంటే నాకేంటో వస్తుందని కాదు, నువ్వు ఏంటో వస్తుందని మొదలు పెట్టావంటే ఇక్కడే ఆగిపోయింది మన కథ. ఏంటో వస్తుందని మొదలు పెట్టావంటే యోగానికి నువ్వు పనికిరావని అర్థం, అయోగ్యుడివి. ఏంటో వస్తుందని యోగ సాధన చేయడం కాదు, ఆత్మశుద్ధి కోసం ఏది అక్కర్లేదు అని శుద్ధి చేయడానికి, క్లెన్జింగ్ చేయడానికి, తెచ్చి అందులో పెట్టుకోవడానికి కాదు, ఉన్న చెత్తా చెదారాన్ని క్లీనప్ చేయడానికి యోగం స్టార్ట్ చేయాలి. ఏమైనా వస్తుంది అంటే ఇప్పుడు నేను యోగ సాధన చేస్తే నాకు మొత్తం బ్రహ్మాండాలు నా వశంలోకి వస్తాయి, నేను ఎవరినైనా కంట్రోల్ చేయొచ్చు, నేను కావాలంటే ఇంకా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, మనసుతోటే ఏదైనా సాధించవచ్చు, ఇట్లాంటి ఏమైనా నువ్వు అనుకున్నావంటే నువ్వు యోగివి కావు, నువ్వు భోగివి, నువ్వు యోగానికి పనికిరావు, అయోగ్యుడివి. ఆత్మశుద్ధి కోసం మాత్రమే యోగాన్ని చేయవలసి ఉంటుంది.
లేకపోతే మిగిలిన వాళ్ళందరూ ఉంటారు. మొత్తం 100కి 99 మంది ఆ రకంగా ఉంటారు. నువ్వు కూడా అట్లానే ఉంటావు. నువ్వు ఒక్కడివైతే 100లో ఒక్కడివైతే ఆత్మశుద్ధి కోసం యోగాన్ని మొదలుపెట్టుకో. కూర్చో ముందు ఒక ఆసనాన్ని వేసుకో. ఆసనం ప్రతిష్టాపన చేసుకొని నువ్వు ఆసనంలో ఉపవేశ కూర్చో. ఇంత మాత్రం చేయకపోతే ఇంక నీ యోగం ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది? ఎందుకు పనికి రాకుండా పోతావు? కూర్చున్నాకేం చేస్తావు? కాయ శిరోగ్రీవాన్ని సమంగా అచలంగా ధరించి పట్టుకు ఇక్కడి నుంచి ధారణ. ముందు నువ్వు శరీరాన్ని ధరించరా. నువ్వు శరీరాన్ని ధారణ చేయడం ముందు తెలుసుకో. శరీరం ఎగురుతుంటుంది, నువ్వు ఎగురుతుంటావు, నీ మనసు ఎగురుతుంటుంది, నీ బుద్ధి అసలు ఎక్కడ ఉందో పారైపోయింది, జ్ఞానం ఎక్కడుందో అసలు తెలియదు, అక్కడ దాక్కోనుంది. భయానికి బిక్కుబిక్కుమ అనుకుంటుంది. నీ భయమేమో నీ జ్ఞానమేమో భయపడుతూ బిక్కుబిక్కుమని దాక్కోనుందా. నీ బుద్ధి ఎక్కడో పారిపోయిందా. నీ మనసేమో కోతిలాగా గెంతేస్తుంటుందా. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ముందు శరీరాన్ని ధరించు. దిక్కులు చూడొద్దు. దిక్కులు చూడకుండా నీ ముక్కు చూసుకో. ఇంకేమి లేకపోతే మనసుని నియమించి ప్రశాంతంగా కూర్చో. భయం వద్దు. భయం ఎందుకు? భయం ఎప్పుడు కలుగుతుంది? కావాలంటే చూసుకోండి. నేను చెప్తున్నాను, నేను పరమ ధైర్యంగా చెప్తున్నాను. 3 కారణాలకి భయం వేస్తుంది. ధన మాన ప్రాణాలకి ఏమైనా హాని కలుగుతుందేమో అనుకున్నప్పుడే భయం వేస్తుంది. మీకెప్పుడు భయం కలిగినా మీ దగ్గరున్న ధనమో, మీ మానమో, మీరు అనుకున్న మానమో, మీరు అనుకున్న ప్రాణమో, ఈ 3 ఏదో ఒకటి పోతుంది అనుకున్నప్పుడు, నీవో మీ వాళ్ళవో, మీవి పోతాయి అనుకున్నప్పుడేమో దైవమయ స్థితి, మీ వాళ్ళవి పోతాయి అనుకున్నప్పుడు మోహస్థితి, నీవో మీ వాళ్ళవో ధనమాన ప్రాణాలు పోతాయి అనుకున్నప్పుడే భయాలన్నీ ఉంటాయి. మీరు అనుకున్నవని అంటున్నాను మళ్ళీ. మీరు అనుకున్న ధనం పోతుంది అనుకున్నప్పుడు, మీరు ఇది నా ధనం, ఇది నా ఐశ్వర్యం అని మీరు అనుకున్నది, నేను సంపాదించుకున్న ఆస్తిని మీరు అనుకున్నది అది పోతుందని మీరు అనుకున్నప్పుడు మీకు భయం. మీరు అనుకున్నది నేను ఎందుకు 30 సార్లు చెప్తున్నానంటే, ఆ ధనం అంతా మీరు నేను డబ్బులు సంపాదించుకున్నాను, బ్యాంకులో పెట్టుకున్నాను, నేను వస్తువులు సంపాదించుకున్నాను, ఇంట్లో పెట్టుకున్నాను, ఇంకేంటో సంపాదించుకున్నాను, ఎక్కడో పెట్టుకున్నాను కాదు. అవే సంపాదించుకునేది. సంపాదించుకుని 2 చూసుకోండి. ఒకటి మనశ్శాంతి సంపాదించుకోండి, ఒకటి మనశ్శాంతికి ఆధారమైన జ్ఞానం సంపాదించుకున్న. జ్ఞానం ఆస్తిగా ఉండాలి, మనశ్శాంతి ఆస్తిగా ఉండాలి. అది మీ ధనము. పిచ్చి రూపాయలన్నీ ధనాలనుకొని అవి పోతాయని భయపడుతున్నారా? దానికి మళ్ళీ దాని అందానికి ఒక యోగం ఉంటుందా? మీకు అయోగ్యులై ఉంటారు. అది ధనం ఏదో మీరు అనుకుంటారు, ధనం అనుకుంటారు, అది పోయింది అనుకుంటారు, పోతుంది అనుకుంటారు, భయపడుతుంటారు. రెండోది మానము. మీకేంటో చాలా మానము. అందరూ గౌరవించాలి, ఎవరో అవమానించారు, ఎవరో పొగిడారు, ఎవరో బహుమానించారు, ఎవరో అభిమానించారు అని మీరే అనుకొని, వాళ్ళు అభిమానించారంటారు, మీరే ఆనందిస్తుంటారు, వాళ్ళు అవమానించారంటారు, మీరే చాలా అవమానం పడిపోతుంటారు, బాధపడిపోతుంటారు. మీరు అనుకునే అవమానాలు అభిమానాలు 2 బయట వాడిని ఆలంబనగా చేసుకొని వాడిని బట్టి ఇవి మారుతున్నాయంటే అవి మార్పులతో ఉన్నవి అసత్పదార్థాలు. అవి వచ్చే పోయాయని భయపడుతున్నారా? మీరు అనుకున్నది ఏదో అవమానము, మీరు అనుకున్నది ఏదో అభిమానము, గౌరవం అని మీరే అనుకొని వాటికి పేర్లు పెట్టుకొని మీరే రిలేటివ్ గా టర్మ్స్ అన్ని తయారు చేసుకొని మీరే ఊహించుకొని ఆ భ్రమ, దాని పేరు భ్రమ. ఆ భ్రమ అంతానికే పోతుంది వస్తుంది భయపడుతున్నారా? ఇంక మళ్ళీ దానికి ఒక యోగం కావాలి. అయోగ్యులు. ధనమాన ప్రాణం. ఆ ప్రాణం వచ్చింది పోయింది. నా ప్రాణం పోతుంది, అమ్మో నా ప్రాణం పోయింది, దానికే భయపడుతున్నారు. ఏమి ప్రాణం? భగవద్గీత ఇంత చదివాము, ఇన్నిసార్లు చదివాము. చొక్కా విప్పి వేసుకున్నట్టురా, నీకేమైతుంది, గుండ్రాయిలాగా అట్లానే ఉంటాయి, నీకేం కాదని చెప్తూనే ఉన్నాడా? అయినా ప్రాణం పోతుందని భయపడుతున్నారా? ఈ భయం కావాలంటే మీరు ఎన్ని రకాలుగానే ఆలోచించుకోండి. ఒకవేళ కాదంటే మళ్ళీ వచ్చి నన్ను అడగండి, డిస్కస్ చేస్తాను. ఏ టైం అయినా సరే, ఏ ప్లేస్ అయినా సరే, నేను నా ఇంట్లోనే కూర్చుంటాను, ఫోన్లు చేయండి కావాలంటే. ఎప్పుడైనా సరే, ఏ టైం అయినా నేను రెడీ. కావాలంటే చూసుకోండి. భయపడ్డారంటే ధనమాన ప్రాణాలని మీరు ఏవో అనుకుంటున్నారు కదా, అవి వచ్చాయో పోయాయో, రావో పోతాయో అని ఉంటాయి భయాలు. ఇవి మూడు పనికి మాలిన విషయాలు. మీరు అనుకునేవి, అవి నిజం కావవి.
మీరు అనుకునేది మళ్ళీ మీలో ఉన్న అసత్ పదార్థం ఒకటి ఉంది కదా, మనసు, బుద్ధి ఎక్కడో పారిపోయింది, జ్ఞానం అసలు లేదు. అసత్ పదార్థం ఒకటి ఉంది మనసు, అదేంటో చెప్తుంటుంది. చెప్తుంటే అవి పోయాయి వచ్చాయని అది చెప్పినట్టు గెంతుకుంటూ భయపడుతున్నారా? ఏంటని ఆలోచించుకోండి. అసలు ఆలోచించుకున్నారంటే మాత్రం మళ్ళీ బుద్ధి వెనక్కి వచ్చి నిలబడితే, అందులో జ్ఞానం చొరబడితే, ఆ జ్ఞానంతో చూసుకుంటే ఆ దీపం వెలుగులో ఈ భయాలు వెంటనే పోతాయి. జ్ఞానం ఉందంటే భయం పోతుంది ఆటోమేటిక్. అంత దూరం తెచ్చుకొని ఇంకా భయం లేకపోతే ఏం చేస్తారు? వచ్చే పోయే అయిన పిచ్చి వస్తువులన్నీ, పిచ్చి ప్రాణాలని మీరు అనుకుంటున్నవన్నీ, ధనాలు మానాలన్నీ ఏంటో విషయం అర్థమైతే ఇంక వాటి మీద మనసు ఎందుకు ఉంటుంది? ఎప్పుడూ ఉండే మీ శాంతి మీద ఉంటుంది, ఎప్పుడూ ఉండే మీ జ్ఞానం మీద ఉంటుంది, మీరు మీద ఉంటుంది. మీ మీద ఉన్నప్పుడు అది ఆ బ్రహ్మచర్యంలో ఉంటుంది. ఆ రకంగా ఉండి దాని మీద చిత్తం పెట్టుకొని తత్పరంగా మీరు మత్పరంగా ఉన్నారంటే మాత్రం ఆ రకంగా ఆ సీత కూర్చోండి. ముందు కూర్చోండి. గురువు గారు కూర్చోండి అని చెప్తున్నారు, కూర్చోండి అని చెప్తున్నారు. ఆసనం ఒకటి వేసుకొని ఆ ఆసనంలో కూర్చొని ఈ రకంగా ఆసీనులై ఉండండి. అంతవరకు చేశారంటే చాలా చేసినట్టే. ఆ రకంగా చేసిన తర్వాత సదా ఎల్లప్పుడూ మీలోనే మీరు నియత మానసః, మనసుని నియమించి ఉన్నారంటే, ఈ ఆసనం ప్రతిష్టాప్య ఆసనే ఉపవిశ్య ఆసీత చేశారంటే మనసు వచ్చి కూడా కూర్చుంటుంది. మీరు శరీరాన్ని కూర్చోబెట్టారంటే మనసు వచ్చి కూర్చుంటుంది. అది కూర్చుందంటే ఇంద్రియాలన్నీ క్వైట్గా ఉన్నాయంటే ఏమైతుంది? ఇంద్రియాల వెంటబడి వ్యభిచారానికి పోయే మనసును వెనక్కి తీసుకొచ్చి కూర్చోబెట్టారంటే గౌతముళ్లాగా హాయిగా సాధన చేసుకోవచ్చు. ఇంకప్పుడు ఎంత పనికొచ్చే మనసు అది, అహల్యతో కూడిన మనసు అది, అహల్యా సహిత మనసు అది. అప్పుడు అహల్యా సహిత గౌతములై ప్రశాంతంగా సాధన చేసుకోవచ్చు. లేకపోతే ఏమైంది? ఇంద్రియాలు వెంటబడిపోయిన అహల్యను పెట్టుకుంటే ఏమవుతారు? ఇంద్రుడు వెంటబడిపోయిన అహల్యను పెట్టుకుంటే సరేమో, తర్వాత నెక్స్ట్ ప్రత్యాహారం వెనక్కి తిప్పాలి కదా. ఇంద్రియాలన్నిటిని ఎడగొట్టి అఫలం చేయాలి. రామాయణం చూడండి, బాగుంటుంది. రామాయణంలో గౌతమ అహల్యుల కథలో అతిగా తినొద్దు, తక్కువ తినొద్దు, ఎక్కువ నిద్రపోవద్దు, ఎక్కువ మేలుకుండొద్దు. ఇట్లాంటివన్నీ చేస్తే, ఎక్కువ తక్కువలు చేస్తే అసమంగా ఉంటే యోగం రాదు. యోగం అంటే ఏమి? సర్వసమం అని చెప్పుకున్నాం పైనే. యుక్తంగా ఉండాలి. ఆహార విహారాలు, కర్మలు, చేష్టలు, నిద్రలు, మేల్కోవడాలు అన్ని చేస్తే దుఃఖాన్ని హరించి యోగం పడుతుంది. కాబట్టి ఎప్పుడైతే సర్వకామాల్లో, కోరికల్లో నిస్పృహ కలిగిందంటే, నియమించబడ్డ చిత్తము అక్కడే కూర్చుందంటే, ఆ తిష్ట వేసుకొని కదలకుండా మనసు కూర్చుందంటే అప్పుడు వాడు యుక్తుడు. ఎట్లా ఉండాలంటే గాలేని గదిలో దీపంలాగా ఉండాలి. వెలుగుతూ ఉండాలి కానీ నిశ్చలంగా ఉండాలి. గాలేని గదిలో నిశ్చలమైన దీపం, వెలుగు. ఆ రకంగా మనసు ఉందా? లేదు అయితే మళ్ళీ పైనుంచి మళ్ళీ మొదలుపెట్టి, ఇక్కడి నుంచి మొదలుపెట్టు, మళ్ళీ ఒక ప్లేస్లో కూర్చో, మళ్ళీ స్టార్ట్ చేయి. ఇంక ఇప్పుడు అంతవరకు వచ్చిందండి. లేదు, నిజంగానే నా మనసు కదలకుండా ఉంది. గాలి లేని గదిలో నిశ్చలంగా ప్రకాశిస్తున్న దీపంలాగా నా మనసు ఉందండి. అయితే సరే, నెక్స్ట్ స్టెప్ పట్టు. ఇంక ఇక్కడి నుంచి ఏం స్టెప్ ఇది? మనకు మన శుక్లవారు పరీక్షిత్ మహారాజుకి చెప్తున్న స్టెప్ ఇది. యోగ సేవతోటి నిరోధించబడ్డ మనసు ఎక్కడైతే ఉపరమిస్తుందో, ఎక్కడ శాంతిస్తుందో, తనలోనే అది, దాంట్లోనే అది తృప్తిగా ఉంటుందో, ఎక్కడైతే ఇంద్రియాలతోటి సంబంధం లేకుండా, బాహ్య స్పర్శలతోటి కనెక్షన్ లేకుండా లోపలే ఆత్యంతికమైన సుఖాన్ని తెలుసుకుంటూ ఉంటుందో, ఎక్కడైతే కూర్చున్న మనసు కూర్చున్నట్టే కదలకుండా ఉంటుందో, ఎక్కడైతే అంతకన్నా ఎక్కువ ఏదొచ్చినా అది పెద్ద లాభం కాదని అనుకో, అంతకన్నా ఎక్కువ లాభం అసలు కలిగే అవకాశమే లేదని అనుకుందో, ఎక్కడైతే పెద్ద దుఃఖాలకు, పెద్ద సుఖాలకు దేనికి మనసు కదలకుండా ఉంటుందో, అటువంటిది యోగం అని తెలుసుకుని
దానికోసం నిశ్చయంతోటి, నిశ్చలమైన మనసుతోటి, స్థిరమైన బుద్ధితోటి, దృఢమైన పట్టుదలతోటి, విసుగు లేకుండా దీనికోసం ప్రయత్నం చేయాలి. ఎట్లా చేయాలి? దేన్ని ధరించి పట్టుకోవాలి, పట్టుకున్న తర్వాత దాన్ని ఏది ధ్యానం చేయాలి అని చాలా విస్తారంగా భాగవతంలో చెప్పారు. అది చూసుకుంటూ వెళ్తున్నాము ఎగ్జాంపుల్స్ అన్ని. ఇక్కడ విషయం చెప్తున్నారు. మనకేంటంటే భగవద్గీతలో విషయం చెప్తున్నారు. ఈ చాప్టర్లో భగవద్గీతలో ఏం చేయాలి, ఎందుకు చేయాలని చెప్తున్నారు. టెక్నిక్ అంతా మన యోగ శాస్త్రంలో పతంజలి మహర్షి ఇచ్చిన సూత్రాల్లో చూసుకున్నాము. ఎగ్జాంపుల్స్ తోటి యాక్చువల్గా ఎట్లా చేయొచ్చు అని భాగవతంలో చూస్తున్నాము. ఒకటే విషయము అన్ని చోట్ల చూసుకుంటున్నాము. ధ్యానం ఏం చెయ్యాలి? ధ్యానం అంటే ఆజ్య ధారవత్తు ఉండాలి. ఆజ్య ధారయా, నేతి ధారలాగా కంటిన్యూస్ గా ఉండాలి ఆ ఫోకస్. మధ్య మధ్యలో అటు ఇటు పోయి మళ్ళీ కూర్చోనే ఫోకస్ ఉంటే పైన ఇక్కడ ఉన్నట్టు అర్థము, ఇక్కడ ఉన్నట్టు అర్థము. కూర్చో, నువ్వు అసలు కూర్చోవడం ప్రాక్టీస్ చేయి. అసలు కూర్చోవడమే ప్రాక్టీస్ కాదు, ఎక్కడెక్కడికో పోతుంటుంది మనసు. ఇంకా ధారణ ఏమి, ధ్యానం ఏమి, కదలకుండా ఉన్నది ఆజ్య ధారలాగా నీ మనసు ఒక్క విషయం మీద నిశ్చలంగా ఉన్నది అంటే సంకల్ప ప్రభావాలైన సర్వ కామాలు మొత్తం అన్ని వదిలిపెట్టి మనసుతో ఇంద్రియాలన్నిటినీ కంట్రోల్ చేసి, మనసుని బుద్ధితో, ఆ ధృతితో, పట్టుదలతో దాన్ని కంట్రోల్ చేసి నెమ్మది నెమ్మదిగా మనసుని కూర్చోబెట్టి ఇంక దేని గురించి ఆలోచించద్దు. ఆలోచిస్తే మనసు లేస్తుంది. మనసు లేచిందంటే ఇంద్రియాలను పట్టుకొని, ఇంద్రియాలు శరీరాన్ని పట్టుకొని, వీటన్నిటిని నడిపించడానికి ఊపిర్లు వాటిని వెంట పెట్టుకుని అన్ని పారిపోతాయి. ఇంకా అవన్నీ పారిపోతాయి, మొత్తం పారిపోతాయి. మళ్ళీ కోడి పిల్లల్ని పట్టుకొచ్చినట్టు పట్టుకొని రావాలి. ఇంకా అవి చాలా కష్టం. ఒకవేళ గొర్రె పిల్లలను, మేక పిల్లలను అయితే కావాలంటే పట్టుకొని రావచ్చు. ఒకటి పోయిందంటే దాని వెనకాల అన్ని పడిపోతాయి. ఆ ఫస్ట్ లీడ్ గొర్రెనో లీడ్ ఏమంటారు మేకో ఉంటే దాన్ని వెనక్కి తిప్పితే దాని వెనకాల అన్ని రావచ్చు. కొన్ని కావాలంటే ఆవులైనా, బర్రెలైనా, గాడిదలైనా తేవచ్చేమో, గుర్రాలైనా తేవచ్చేమో. కోళ్ళని తేలేము, కోళ్ళని తేలేము. ఇవి కోతులు లాంటివి, కోళ్ళ లాంటివి. పడిపోయాయంటే అయిపోతారు, మీరు ఆగం పడిపోతారు. అంతవరకు తెచ్చుకోకుండా ప్రశాంతంగా కూర్చోవాలి. ఏది ఆలోచించద్దు. ఏంటి ఆలోచించదు? చదువుకుని ఈ విషయం గురించి ఆలోచించండి, బాగుపడచ్చు. ఎక్కడెక్కడికైతే మనసు పోతుంటుందో ఆడక్కడి నుంచి దాన్ని నెమ్మదిగా వెళ్ళి యత మనసు వెళ్తుందో తత దాని వెనకాల వెళ్ళి శనైహి దాన్ని పట్టుకొని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టి ఏం చేయాలి? సమస్థితి ఆది ఆ స్థితిలో కూర్చోబెట్టాలి. ఇక్కడ ఇంతవరకు అయితే పర్వాలేదు, కానీ ఇంతవరకు చాలా క్లోజ్గా అన్ని అవే ఉన్నాయి మనకు. మన పతంజలి మహర్షి ఆల్మోస్ట్ ఇవే రాశారు ఇంతవరకు. అయితే ఇక్కడ నేను చెప్తున్నది పతంజలి మహర్షిది కాదు కాబట్టి, మన భగవంతుడు చెప్పింది కాబట్టి అన్నీ ఇక్కడ పెట్టాను. టెక్నికలీ పతంజలి మహర్షి ఇంతవరకే చెప్పారు. ప్రశాంతమైన మనసు, రజస్సుతో కర్మలు చేయాలని లేదు, క్వైట్గా కూర్చో, బ్రాహ్మీభూత స్థితిలో కూర్చో, కల్మశాలు ఏమీ ఉండవు, అప్పుడు కోరికలు కోపాలు, క్వైట్గా ఉండు. ఆ రకంగా ఉన్న యోగి గొప్ప సుఖాన్ని ఆ సమాధి స్థితిలో పొందుతాడు అని చెప్పి, ఆ తర్వాత కావాలంటే వాడు విదేహముక్తినో ఏదో ప్రకృతి లయత్వమో అటువంటివి పొందుతాడు అని చెప్పారు. అక్కడికి ఆయన ముగించారు దాన్ని. అయినా మనసు కదిలితే మళ్ళీ రావాల్సి ఉంటుందని. కైవల్య స్థితి అసలు ఇంకా మళ్ళీ వెనక్కి రాని అపునరావృత్తి కష్టం. ఎందుకంటే మనసు కదిలితే మళ్ళీ వస్తాం, దాని గురించి ప్రయత్నం చేసుకోవాలన్నారు. ఆయన అక్కడికి వదిలిపెట్టారు. కానీ మన గురువు గారు, మన జగద్గురువులు అక్కడి నుంచి ఇంకా ముందుకు తీసుకెళ్లిపోయారు. ఆయన మనసు కదిలిందంటే మళ్ళీ ప్రకృతిలోకి వచ్చి పడ్డామంటే ఎందుకు మనకు పనికి రాదు. అది మనం చేసే సాధనకి ఆ సమస్థితి మనకు సరిపోదు. మన జగద్గురువులు చెప్పే సమస్థితి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అసలు నెక్స్ట్ లెవెల్ కాదు, ఇంకా లెవెల్స్ అన్ని దాటి ఇంకా లెవెల్స్ లేని స్థితి, అక్కడికి వెళ్ళాలి. ఏ స్థితి మనకు కాలాతీతం, గుణాతీతం, సర్వాతీతమైన స్థితికి వెళ్ళాలి మనము. కాబట్టి ఆయన ఏం చెప్తున్నారంటే, కృష్ణ వారు ఈ విధంగా సదా తనలోనే ఎవరైతే
ఈ యోగాన్ని యుంజనం చేసుకుంటున్నాడో, కల్మషాలన్నిటిని పోగొట్టుకున్న యోగి చాలా సుఖంగా ఈజీగా బ్రహ్మ సంస్పర్శ కలిగిన ఆత్యంతికమైన సుఖాన్ని పొందుతాడు అని చెప్పారు. ఇది బ్రహ్మ సంస్పర్శ కలిగిన ఆత్యంతికమైన సుఖమని, బ్రహ్మ సంస్పర్శం అన్న విషయాన్ని మన పతంజలి మహర్షి చెప్పలేదు. ఆయన విదేహముక్తి అన్నారు. ఆయన కావాలంటే ప్రకృతి లయత్వం అన్నారు. ప్రకృతి లయలు విదేహముక్తి పొందిన వాళ్ళు అని చెప్పారు. ఇక్కడ బ్రహ్మంతోటి స్పర్శ కలిగిన అన్నారు. ఇది కూడా మనకు సరిపోదు. ఇంతవరకు రావచ్చు, కానీ దీని తర్వాత కూడా ఉంది, మళ్ళీ అది కూడా చెప్తారు మన గురువు గారు. ఇంతవరకు అయితే సుఖంగా వాడు బ్రహ్మస్పర్శ కలిగిన అత్యంతమైన సుఖం బానే ఉంది, కానీ బ్రహ్మస్పర్శతో కూడిన అత్యంత సుఖం కాదు, బ్రహ్మమైపోవాలి, అది కావాలి. అది కూడా చెప్తారు. యోగయుక్తాత్మ, ఈ యోగం ఏదో యుక్తితోటి ఒక ఉపాయంతో యోగంతో కూడి ఉన్నవాడు ఇది ఉండాలి, ఇది ఉండాలి, ఇది ముఖ్యము. సమ్మత్వం అవసరము. సర్వత్రా సమంగా దర్శనం చేయగలగడము, తనను సర్వభూతాల్లో చూసుకోవడము, సర్వభూతాలను తనలో చూసుకోవడము, ఇవి అత్యవసరము. మన యోగులు పతంజలి మహర్షి చెప్పిన యోగ మార్గంలో ఉన్నవాళ్ళు పతంజలి మహర్షి చెప్పిన యోగ సూత్రాల విషయాలు ఎంతవరకు తీసుకెళ్తాయంటే, నేను మళ్ళీ శరీరం లేకుండా ఉండడము లేదా ప్రకృతిలో కలిసిపోవడము అంతవరకు చెప్తారు. నన్ను అన్నిట్లో చూసుకోవడము, అన్నిటిని నాలో చూసుకోవడం అటువంటివి అది చెప్పారు. ఎందుకంటే ఆయన చాలా క్లియర్ గా చివరి పాదంలో చాలా స్పెసిఫిక్ గా చెప్పారు. ఇప్పుడు నీ లోకం నీకుంటుందిరా, నీ లోకాన్ని నువ్వు వదిలిపెట్టిపోవచ్చు, నీ లోకంలో నీ ప్రకృతిలో నువ్వు లయమైపోవచ్చు, లేదా నీ లోకం నువ్వు మళ్ళీ శరీరం లేకుండా ప్రయత్నం చేయొచ్చు. కానీ మిగిలిన వాళ్ళకైతే వాళ్ళ లోకాలు, వాళ్ళ ప్రపంచం, ప్రతివాడికి వాడి ప్రపంచం అయితే ఉంది కదా. నువ్వు ఒక్కడివి యోగ సాధన చేసి యోగం నుంచి బయటపడిపోతే, ఇందులోంచి బయటపడిపోతే మిగిలిన వాళ్ళందరూ సాధన చేసుకునే వాళ్ళైతే ఉన్నారు కదా, నీ కళ్ళెదురుగా కనిపిస్తున్నారు కదా, వాళ్ళేమైపోతారు అని ఆయన కొంచెం గట్టిగానే చెప్పారు. కాబట్టి ఆయన అందరిని నీలో చూసుకో, నిన్నందరిలో చూసుకో, అంతా సమంగా చూసుకొని ఆయన చెప్పలేదు, నీ సంగతి నువ్వు చూసుకో అని చెప్పారు ఆయన. అంతవరకు కొంత తేడా ఉంటుంది అక్కడ. ఇంకా ఇక్కడికి చాలా మటుకైన మన పతంజలి మహర్షి చెప్పినవి చూసుకున్నాము. అసలు యాక్చువల్గా ఇవన్నీ మన భగవంతుడు చెప్పినవి, ఆయన స్టెప్ వైజ్ గా చెప్తూ వెళ్తూ ఉన్నారు. కాబట్టి బ్రహ్మస్పర్శ కలిగిన ఆత్యంతికమైన సుఖాన్ని యోగి చాలా సుఖంగా సాధించవచ్చు. దానికి కావాల్సింది ఏమంటే సమంగా చూడాలి, తనని అన్నిటిని తనలో చూసుకోవాలి, ఆ రకంగా చేయగలగాలి. ఇప్పుడు ఇది ఇంతవరకు వస్తే ఏమైంది, జనరల్ యోగి ఇంతవరకు వస్తే యోగి. అందులో కూడా పరమయోగి ఎవరు, మళ్ళీ నెక్స్ట్ లెవెల్ యోగి ఎవరైతే నన్ను సర్వత్రా చూసి, సర్వాన్ని నాలో చూసి ఆ రకంగా ఉండగలిగితే వాడు నాకు నశించిపోడు, నేను వాడికి నశించను, నేను వాడికి ఎప్పుడు ఉంటాను, వాడు నాకు ఎప్పుడు ఉంటాడు. ఏకత్వం, అనన్యమైన భావంతో కూడిన మనస్థితితో ఉన్నవాడు సర్వభూతాల్లో ఉన్న నన్ను అనుభవంలోకి తెచ్చుకుంటాడో వాడు ఎప్పుడు ఎక్కడ ఏ పనులు చేస్తూ ఏ అవస్థలో ఉన్నా నాలో ఉన్నట్టే. దానికి ఏం చేయాలి, నన్ను అంతటా చూడాలి, నాలో అన్నీ చూడాలి, అన్నిట్లో ఉన్న నన్ను అనుభవంలోకి తెచ్చుకోవాలి. అంటే ఏం చెయ్యాలండి గురువు గారు? అంటే ఏమీ లేదు, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా అన్నీ తనకు సమానమే అనుకుంటే అంతే విషయం. అదొక్కటి చేయగలిగితే సుఖమైన దుఃఖమైన సమానం. నువ్వు అక్కడ స్టార్ట్ చేయి. నువ్వు కూర్చున్నావు కదా, నేను కష్టపడి తీసుకొచ్చి కూర్చోబెట్టే కదా, నువ్వు కూర్చోరా, నువ్వు కూర్చో అని కూర్చోబెట్టే కదా, నేను ఆసనం ప్రతిష్టాప్య ఆసనే ఉపవిశ్య ఆసీత అని చెప్పే కదా. అక్కడ కూర్చున్నాక నువ్వు సాధించేది ఏమి అంటే, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సర్వం సమం అని చూసుకో. ఆ రకంగా చూడగలిగితే ఇది ఇంతవరకు సాధించావంటే నువ్వు చాలా దూరం వచ్చేసినట్టే. ఇంకప్పుడు నువ్వు పరమయోగి అప్పుడు అని చెప్పారు. చెప్తే మన శిష్యుడికి ఒక అనుమానం వచ్చింది. అంతా బానే ఉంది కానీ కృష్ణ, సామ్య యోగం అంటావు, నీ వల్ల చెప్పబడుతున్న, నీ చేత చెప్పబడుతున్న ఈ సామ్య యోగము
ఇదో స్థిరమైన బుద్ధి లేని నాకు ఈ చంచలమైన మనసుతో ఉన్న నేను చూడలేకుండున్నాను. మనసు చాలా చంచలమయ్యోయ్, మనసు చాలా ప్రమాదం. అది బాగా బలం దానికి ఎక్కువ, చాలా మొండిది, అది దృఢంగా ఉంటుంది. దాంతోటి పెట్టుకొని నేను ఎక్కడ నెగలగలను? అది నన్ను ఎక్కడ నెగలనిస్తుంది? నన్ను ఎక్కడ బతకనిస్తుంది? అది అమ్మో, ఏదో గాలిని పట్టుకోమన్నట్టు దీన్ని పట్టుకోమంటే అది ఎక్కడ ఉంటుంది? గాలిని బంధించగలమేంటి దీన్ని పట్టేయడానికి? ఏం చేయమంటావు అంటే, అవును నిజం నువ్వు చెప్పింది, అదే దుర్నిగ్రహం, అచలం. నువ్వు దాన్ని ఏం చేస్తావు? అభ్యాసంతో వైరాగ్యంతో పట్టుకో. అది నిగ్రహించడం కష్టం, కంట్రోల్ చేయడానికి కష్టం. అప్పుడేం చేస్తావు? ఆటోమేటిక్ గా వైరాగ్యం ప్రాక్టీస్ చేయి. దాన్ని కంట్రోల్ చేయలేం. మనసుని కంట్రోల్ ఎట్లా చేస్తామంటే వైరాగ్యంతో కంట్రోల్ చేయి. రాగం, ఇది తింటే గానీ నేను బతికుండలేను, అది లేకపోతే నేను ఉండలేను, అట్లాంటివన్నీ పెట్టుకోక. అబ్బో 4 గంటలైంది కాఫీ తాగకపోతే, టీ తాగకపోతే నేను బతికుండలేను, ఇంత మాత్రానికే నువ్వు చెల్లించిపోతే ఇంక దాన్ని ఎట్లా నిగ్రహిస్తావు నువ్వు? వైరాగ్యం పెట్టుకో. దాన్ని, అది కదులుతుంటుంది కదా కృష్ణ, పట్టుకుంటాలే కానీ అది కదులుతుంటుంది కదా, ఏం చేయమంటావు? ప్రాక్టీస్ చేయి. వైరాగ్యంతో దాన్ని నిగ్రహించు, ప్రాక్టీస్ తోటి దాన్ని కంట్రోల్ చేసి చలించకుండా ఆపేయి, స్థిరంగా ఉంచు. మనస్సుని నువ్వు పట్టుకొని ఆపేసావంటే, నిగ్రహించి అచలంగా చేసావంటే, పట్టుకోవడం ఆపేయడం, నిగ్రహించి దాన్ని నిశ్చలంగా చేసావంటే, ఏది నిశ్చలంగా? మళ్ళీ గాలేని గదిలో వెలుగుతున్న దీపంలాగా నిశ్చలంగా చేసావంటే అప్పుడేమైతుంది? ఆటోమేటిక్ గా మనసే బుద్ధిగా మారుతుంది. బుద్ధిగా మారిందంటే జ్ఞానాన్ని పట్టుకుంటుంది. చూసావంత ఈజీ. దుర్నిగ్రహం, చలం అన్న ప్రాబ్లమ్స్ కి అభ్యాసం, వైరాగ్యం అన్న సొల్యూషన్స్ ఉన్నాయి కదా. ఈ మాత్రం చేయలేకపోతే, ఆ యథాత్మ కాకపోతే, కంట్రోల్లో లేని మనసు అయితే, అటువంటి దానికి యోగ దుష్ప్రాప, యోగం ప్రాప్తించుకోవడం కష్టం. కానీ ఉపాయంతో, ప్రయత్నంతో మనసుని కంట్రోల్ చేసుకుంటే దాన్ని పొందడం చాలా ఈజీ. ఉపాయం లేదు నీకు, ప్రయత్నం లేదు, ట్రై చెయ్యవు, ఉపాయం లేదు, ఐడియా లేదు, నీ మనసు నీ మాట వినదు, ఇంక నువ్వు అయోగ్యుడు అని అర్థం. సరే, అర్థమైంది, అంతవరకు అర్థమైంది కృష్ణ. శ్రద్ధగానే చేశాడు పాపం వాడు. కానీ వాడి మనసు యోగం నుంచి చెల్లించిపోయింది. ఏవో పనులు గుర్తొచ్చాయి, ఏంటో గుర్తొచ్చాయి. వాడు ఆ ప్రయత్నంలో ఉన్నవాడు యతి కాకుండానే అయతిగానే, వాడు యథాత్మన కాకుండానే అయతాత్మగానే వాడు పోయాడు అనుకో, ఆ యోగ సిద్ధిని సాధించకుండానే. అప్పుడేమైతుంది కృష్ణ వాడి గతి? పాపం వాడు ఆ బ్రహ్మపదంలో ఏదో బ్రహ్మాన్ని సాధిద్దాము, బ్రహ్మ నిర్వాణం సాధిద్దాము, బ్రాహ్మీభూత స్థితిలో ఉందామని ఏదో ప్రయత్నం అయితే మొదలు పెట్టాడు. పాపం చాలా శ్రద్ధగా చేశాడు, కానీ మనసు చెలించిపోయింది. మనసుని వాడు కంట్రోల్ చేయలేకపోయాడు. వాడు చేసిన అభ్యాసం, వైరాగ్యం సరిపోలేదు. ఆ దుర్నిగ్రహం, చలమైన మనసు వశము, అచలము, నిశ్చలం కాలేదు. పాపం వాడు అప్రతిష్ట పాలైపోయాడు. అంటే ప్రతిష్ఠ అంటే నిలబడడం, తిష్ఠ అంటే ఉండడం, ప్రతిష్ఠ అంటే బాగా గట్టిగా ఉండడం, అప్రతిష్ఠ అంటే నిలబడలేకపోవడం. వాడు ఆ బ్రహ్మపదంలో బ్రాహ్మీభూత స్థితి, సమాధి స్థితి, బ్రహ్మ నిర్వాణం అట్లాంటివి ఏమీ సాధించకుండానే పాపం వాడు ఉభయ భ్రష్టుడై మూర్ఖుడు పోతే ఏదో చెదిరిపోయిన మబ్బుల్లాగా నశించిపోడు కదా, ఇవాపరేట్ అయిపోడు కదా. చెదిరిపోయిన మబ్బులేమి ఇవాపరేట్ అయిపోతాయి? వాడు కూడా ఎందుకు కాకుండా ఇవాపరేట్ అయితే అయిపోడు కదా, ఫ్లోరిడా ఎండల్లో పోయినట్టు. ఈ సంశయానికి జవాబు చెప్పగలిగింది నువ్వు ఒక్కడివే. అశేషంగా నా సంశయాన్ని ఛేదించే అర్హత, ఆ శక్తి నీకే ఉన్నది, ఇంకొకడికి లేదు. కాబట్టి చెప్తావా ప్లీజ్? ఇదిగో, వాడికి నాశనం లేదురా, నేను ముందే చెప్పాను నీకు. కొంచెం చేసినా కూడా చాలా గొప్పగా వాడు బాగుపడతాడు. అయినా కూడా మళ్ళీ అడిగే కదా, మళ్ళీ చెప్తా పట్టు. ఒకవేళ ఈ కళ్యాణకృత్ అంటే పుణ్య కర్మలు చేసిన వాడు, కళ్యాణకృత్ పుణ్యకృత్, పుణ్యకర్మలు చేసిన వాడు
వాడికి దుర్గతులన్నవి అసలు ఉండవు, సద్గతులు తప్పకుండా ఉంటాయి, వినాశం లేదు. ఇహపరాల్లో నాశం లేదు, దుర్గతులు లేవు. ఆ రెండు అర్థమైనాయి కదా. ఇహపరాల్లో వాడికి నాశం లేదు, వాడికి దుర్గతులు లేవు, సద్గతులే ఉంటాయి. ఆ సద్గతుల్లో కూడా మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే యోగ భ్రష్టుడు అంటే జారిపోయినవాడు, భ్రష్టమైపోయినవాడు అంటే జారినవాడు. యోగ భ్రష్టుడు ఆ పుణ్యకర్మలు ఏవో చేశాడు కదా, వాటి వల్ల కలిగిన పుణ్యం చేత వాడు ఆ పుణ్య లోకాలకు వెళ్తాడు, చాలా రోజులు అక్కడ ఉంటాడు. మళ్ళీ శుచి అయిన శ్రీమంతమైన ఇంట్లో పుడతాడు. లేదా ఇంకా ఈ టైం అంత ఎందుకు వేస్ట్ అనుకుంటే యోగుల ఇంట్లో, జ్ఞానుల ఇంట్లోనే పుడతాడు. కానీ ఇటువంటి జన్మ కొంచెం కష్టం, దానికి ఎక్కువ సాధన కావాలి. ఈ రెండిట్లలో ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది. మూడోది కిందికి వెళ్ళిపోవడం ఉండదు వాడికి. వాడికి ఉభయ భ్రష్టత్వం పట్టి వాడు అప్రతిష్ట పాలై ఏదో చిన్న అబ్రంలాగా వాడు ఇవాపరేట్ అయిపోవడం, నశించిపోవడం లాంటివి ఉండవు. వాడికి గ్యారంటీగా మంచి జరుగుతుంది. ఆ జరిగే మంచిలో వాడు పైకే వెళ్తాడు. వెళ్లే దాంట్లో ఈ రెండు రకాలు ఉంటాయి. ఒకటి కొంచెం టైం తీసుకొని లాంగర్ టర్మ్ వాడు కొంచెం కొంచెం చేస్తే కొంచెం ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువ చేస్తే కొంచెం తక్కువ టైం పడుతుంది. ఏదైనా సరే ఈ రెండిట్లలో ఏది జరిగినా సరే వాడు శాశ్వతి సమాహ పుణ్యలోకాల్లో ఉండి ఉషిత్వ చేసి శుచినాం శ్రీమతాం గేహేలో అభిజాయితే చేసినా సరే, లేదా యోగినాం ధీమతాం కులే భవతి చేసినా సరే, రెండిట్లలో ఏది చేసినా వాడు పౌర్వదేహికం ఇంతకు ముందు దేహాల్లో, శరీరాల్లో, జన్మల్లో ఉన్నాడు కదా, వాటిలో వాడు సంపాదించుకున్న బుద్ధి యోగం ఉంది కదా, ఆ బుద్ధి యోగం ఎక్కడ పోతుంది? వాడు సాధించుకున్న బుద్ధి అయితే వాడిని వదిలిపెట్టిపోదు కదా, వాటిని మళ్ళీ పొందుతాడు. అవి ఎక్కడ పోవు, వాడికి అవి నశించిపోవు. చూడు ఇప్పుడేమి వాడి జ్ఞానం నశించిపోదు కాబట్టి వాడు నశించాడు, అంతే కదా. చిన్న అబ్రంలాగా ఎప్పుడవుతాడు? జ్ఞానం లేదనుకో మబ్బులన్నీ మొత్తం చెల్లా చెదరైపోయేది ఎప్పుడు? కురవడానికి వీలుగా ఉన్నంత సారం లేదనుకో వాటిలో. మబ్బుల్లో సారం ఉంటే అది వర్షాలై కురుస్తుంది, పనికి వస్తుంది. ఆ సారం లేదనుకో ఉత్త ఎక్కువ నీళ్లు లేని తెల్లటి మబ్బులు అనుకో ఏమైతే చెల్లా చెదరైపోతాయి, అవి నశించిపోతాయి కదా. ఏదో ఎడారుల్లో ఉన్న మబ్బుల్లాగా, ఎడారుల్లో ఉన్న తెల్ల మబ్బుల్లాగా ఊరికి ఇవాపరేట్ అయిపోతాయి, అవి కురవవు. వీళ్ళ సారం లేదనుకో ఇంకప్పుడు అట్లా జరుగుతుంది. వీళ్ళు కొంచెమైనా సాధన చేస్తే, కొంచెమైనా సారం వాడిలో చేరితే, ఆ కొంచెమైనా ఉన్న జ్ఞానంతో వాడు ఒకవేళ సిద్ధి పొందకుండానే వెళ్ళిపోతే నష్టం లేదు. ఆ బుద్ధి అయితే వాడితో ఉంటుంది కదా, సిద్ధి పొందిన దాకా బుద్ధి వాడు వెంటబడి వస్తుంది. కాబట్టి వాడు భూయ మళ్ళీ ఆ సిద్ధి కోసం ప్రయత్నం మొదలు పెడతాడు. వాడు సొంతంగా ప్రయత్నం మొదలు పెట్టవలసిన అవసరం కూడా లేదు అసలు. వాడు పూర్వాభ్యాసం చేశాడు కదా ఇక్కడెక్కడో పైన. అభ్యాసైనా వైరాగ్యాన చేయకపోతే ఇక్కడ దాకా వాడు రాను కూడా రాడు. అని దుర్నిగ్రహం చలమైన మనసు అట్లానే ఉందంటే, అది అట్లానే ఉండగా వాడు పోయాడంటే మళ్ళీ అట్లానే వాడు పుడతాడు. ఇంక వాడి గురించి వాళ్ళు చెప్పేది. కానీ అభ్యాసంతో వైరాగ్యంతో కొంచెం ఇక్కడ దాకా వచ్చాడు కాబట్టి దానివల్ల ఏమైతుంది? ఆ పూర్వాభ్యాసం ఎక్కడ పోతుంది? పూర్వ జ్ఞాన యోగం ఎక్కడ పోతుంది? వాడి బుద్ధి ఎక్కడ పోతుంది? వాడి బుద్ధి, వాడి జ్ఞానము, వాడు చేసుకున్న ఆ అభ్యాసము వాడితోటే ఉంటాయి. ఆ ప్రాక్టీస్ ఏం చేస్తుంది? వాడిని మళ్ళీ అటే లాగుతుంది. హ్రియతే వాడిని మళ్ళీ అటు లాగుతుంది. ఇంకప్పుడు వాడు ఏం చేస్తాడు? మళ్ళీ ప్రాక్టీస్ కంటిన్యూ చేస్తాడు. ఒక టైంకి ఆ జిజ్ఞాసువు, జ్ఞాతమిచ్చ, వాడికి జిజ్ఞాస, తెలుసుకోవాలని ఇచ్చ, జ్ఞానం గురించిన ఇచ్చ. నాకేం వస్తుంది? యోగ సాధన చేస్తే నాకేం వస్తుంది? నాకు అష్టసిద్ధులు అని చెప్తారు. ఏమి అణిమ, గరిమ, ప్రాకామ్యం, ఏదో ఈసత్వం, వసిత్వం అని మొదలైన ఏవో 8 ఉంటాయి. వాటిలో నాకేమొస్తాయి? పతంజలి మహర్షి రాసిచ్చిన దాంట్లో నాకేమొస్తాయి కాదు. అటువంటి యోగ సాధనలు కాదు. జ్ఞానం కోసం వాడికి ఒకవేళ ఇచ్చ ఉంటే ఆ జిజ్ఞాస వల్ల వాడు శబ్ద బ్రహ్మాన్ని కూడా అటువంటి మనస్థితితో ఉన్నవాడు, అటువంటి మనస్థితిలో ఉండగా ఆ యోగి ఆ జ్ఞానాన్ని
యోగంగా సాధన చేస్తూ ఉన్నప్పుడు శబ్ద బ్రహ్మాన్ని వేదాన్ని కూడా దాటిపోతాడు. ఎందుకు? వేదం ఎప్పుడైనా ఇది చేస్తే నీకు అది వస్తుంది, నువ్వు ఇవన్నీ సాధించావంటే నీకు పుణ్యలోకాలు వస్తాయి, నీకు స్వర్గాది లోకాలన్నీ వస్తాయి, నీకు పిల్లలు బాగుంటారు, నీ పుత్ర పౌత్రాదులందరూ బాగుంటారు, ధనధాన్య అభివృద్ధిలో కలుగుతుంది, ఇవి అందుకని ఈ యాగాలు చేయి, ఈ హోమాలు చేయి, ఈ పూజలు చేయి అని చెప్తుంటుంది. అవన్నీ మంచి, కానీ అవి ఇంతవరకే పనికొస్తాయి. కావాలంటే భూమి నుంచి స్వర్గం వరకు, తర్వాత ఏమవుతావు? కాబట్టి యోగి ఆ జిజ్ఞాస కలిగిన వాడు, జ్ఞానం గురించిన ఆశ కలిగిన వాడికి ఇంకా ఇటువంటి ఆశలు ఉండవు. అసలు యోగం పైనే వాడు ఫస్ట్ లైన్ లోనే వాడు ఇక్కడ వదిలిపెట్టేశాడు దాన్ని. ఇట్లాంటివన్నీ నాకేమొస్తాయని కర్మఫల ఆపేక్షలు వదిలిపెట్టేసి చేస్తున్నాడు వాడు. సత్యనారాయణ స్వామి వ్రతం చేసినా, వినాయక చవితి వ్రతం చేసినా, ఇంట్లో రోజు పూజ చేసినా, ఏది చేసినా నాకేమొస్తుందని చేయడు వాడు. కాబట్టి వాడు చేస్తున్నది దేనికి? జ్ఞానం కోసం చేస్తున్నాడు వాడు. అందుకని శబ్ద బ్రహ్మని ఎప్పుడో దాటిపోతాడు. వాడు ఈ స్థితికి వచ్చిన తర్వాత దాటడం కాదు, నేను ఆల్రెడీ శబ్ద బ్రహ్మాన్ని దాటాను, నాకేమొస్తుంది? పూజ చేస్తే నాకేమొస్తుంది? రోజు పూజలు చేస్తే నాకేమొస్తుంది? సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తే నాకేమొస్తుంది అన్న ఆశలు నేను ఎప్పుడో దాటిపోయాను. అది చిన్న విషయం. ఇది పెద్ద విషయం. ఎప్పుడు చాలా దూరం వెళ్ళినాక ఇది వస్తుంది కాదు, ముందే వస్తుంది. జ్ఞానం గురించి ఆశ కలిగితేనే వెంటనే వస్తుంది. రామాయణం చదివితే నాకేమొస్తుంది? రామాయణంలో ఏ సర్గలు చదివితే నాకు కార్యసిద్ధి కలుగుతుంది? సుందరకాండ చదివితే నాకు ఏమి కోరికలు తీరుతాయి? రామాయణంలో ఏ సర్గలు చదివితే నాకు పిల్లలు పుడతారు, నాకు మార్ట్గేజ్ లోన్స్ వస్తాయి? ఇట్లాంటివన్నీ ఎప్పుడో దాటిపోతాం మనము. ఇందులో రామాయణం చదివితే నాకు జ్ఞానం ఏమొస్తుంది? భగవద్గీత వల్ల నాకు వచ్చే జ్ఞానమేమి? భాగవతం వల్ల నాకు వచ్చే జ్ఞానమేమి? ఆ జ్ఞానంతో నన్ను నేను తెలుసుకోవడం ఎట్లా? ఇంకింతే ఉంటుంది గోల. కాబట్టి ప్రయత్నం మీద మనసుని ఆ విధంగా నియంత్రించిన వాడు, కిల్విషాల నుంచి సిద్ధి సాధించిన వాడు, అనేక జన్మలు ఒకవేళ పట్టొచ్చు, లేదా అప్పటికప్పుడు జరగచ్చు. ఆ విధంగా సిద్ధి సాధించిన యోగి ఇంకా తర్వాత పరమగతిని చెందుతాడు. పరమగతిని వాడు పొందుతాడు, అక్కడికి వెళ్తాడు వాడు ఆ స్థితికి. తాపసికుల కన్నా, జ్ఞానుల కన్నా, కర్మిష్ఠుల కన్నా యోగి అన్నవాడు అధికుడని అంటారు. కాబట్టి నువ్వు ముందు యోగి అయితే యోగి అవ్వాలంటే ఫస్ట్ ఏం చేయాలి? నువ్వు 2 చేయాలి. ఒకటి, నాకేమొస్తుంది అన్న ఆశను ముందు ఆపే. తర్వాత 2ది ముందు కూర్చో. నాకేమొస్తుంది అని ఆశ, ప్రతిఫలాపేక్ష వదిలిపెట్టావంటే ముందు యోగానికి అర్హత లభిస్తుంది. యోగానికి అర్హత లభిస్తే దానికి ఎక్కడానికి చాలా మెట్లు వెంటనే కనిపిస్తాయి. దానివల్ల ఉపకరణాలు ఉన్నాయని తెలుస్తాయి. దాంతో యోగ సాధన మొదలవుతుంది. కూర్చుంటే ఏం జరుగుతుంది? అప్పుడు చదువుకోవడానికి అవకాశం వస్తుంది. పరిగెత్తుకుంటూ చదువుకోలేము, పనులు చేసుకుంటూ చదువుకోలేము, కూర్చుంటే చదువుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? కర్మ ఫలాలని ఆశించడం వదిలిపెడితే, అసలు అవకాశం ఉంటే సంకల్పాలను వదిలిపెడితే, ప్రతిదాన్ని సత్యనారాయణ స్వామి వ్రతానికి, రోజు చేసుకునే పూజలకి, వినాయక స్వామి వ్రతాలకి, ప్రతి దానికి విష్ణు సహస్రనామాన్ని చదువుకోవడానికి కూడా ఒక సంకల్పం చదువుతాం. ఏంటో కూల ఇంకా దాని నిండా ఉంటాయి. ఏదో జరగాలి, అది ధనధాన్యాలు కావాలి, పుత్రపౌత్రులు కావాలి, వాళ్ళు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి, నాకు కష్టం ఉండదు, ఆరోగ్యం ఉండాలి. ఆ సంకల్పాల ముందు అసలు సంకల్పం ప్రోగ్రామ్ ఎక్కడైనా బ్లాక్ కనిపిస్తా చదవడం మానేసి, కావాలంటే ఊరికి చదువుకోవచ్చు, అందులో పైన ఉన్న విషయం చదవడం, కింద ఇవన్నీ నాకు కావాలి అన్న పార్ట్స్ ఏమున్నాయో వాటిని తీసేసి, దీనివల్ల నాకు ఒకటి వస్తుంది, విష్ణు సహస్రనామం చదివితే నాకు వస్తుంది, అట్లాంటివన్నీ పక్కన పెట్టి కూర్చుంటే యోగం పడుతుంది. యోగం పట్టుకుంటే కూర్చునేందుకు ఆలోచన ముందు కలుగుతుంది. కూర్చున్నావంటే యోగం నేను తర్వాత జ్ఞానానికి తీసుకెళ్తుంది. అది విషయం. అప్పుడేమైతుంది? ఆ రకంగా యోగి అయితే నువ్వు కూర్చుంటే ఫస్ట్ కోరికల్ని తగ్గించుకో, యోగిడు అవుతావు. ఆ యోగ్యత కలిగితే కూర్చుంటావు. ఒకవేళ కూర్చున్నావంటే ఈ యోగి అవుతావు, జిజ్ఞాసు అవుతావు. అయినప్పుడు ఏమైతుంది? ఆ రకంగా శ్రద్ధగా కూర్చుంటే, మత్గతమైన అంతరాత్మతో కూర్చుంటే, నన్ను భజిస్తే, అటువంటి వాడు సహా సర్వేషాం యోగినామపి, యోగులందరిలోకి కూడా యుక్తతముడని నేను అనుకుంటున్నాను అని చెప్పారు. మత్గతైన అంతరాత్మతో ఉంటే, మాం భజతే చేస్తే, మే మత వాడు యుక్తతముడు. నా గురించి ఆలోచించు, నన్ను అనుభవంలోకి తెచ్చుకో. అది కావలసిన విషయం. నా గురించి ఆలోచించు, నేనెవరు అని నన్ను నేను అనుభవంలోకి తెచ్చుకోవడానికి, ఆత్మానుభవం కోసం ప్రయత్నం చేసిన వాడు
యోగులందరిలోకి ఆత్మానుభవం లేదు. మాక్సిమం ఒకవేళ పతంజలి మహర్షి చెప్పినట్టు మనకు యోగ సూత్రాల్లో అష్టాంగ యోగ విద్యలో చివరిదాకా తీసుకెళ్ళి ఆయన ఏం చెప్పారు, కావాలంటే మిగిలిన వాళ్ళందరూ ఎవరి ప్రపంచం వాళ్ళకు ఉంటుంది, ఎవరి సాధన వాడు చేసుకుంటాడు, వాడు ఇష్టం వచ్చినట్టు వాడు ఉంటాడు, నీ సంగతి నువ్వు చూసుకో, నువ్వు కావాలంటే ఇదిగో అణిమాది అష్టసిద్ధులన్నీ ఉన్నాయి సాధించుకో, కావాలంటే ఉడుం లాంటి బలం కావాలంటే వస్తుంది, లేకపోతే గొప్ప స్థైర్యం స్థిరత్వం వస్తుంది, ఇంకేంటో ఏనుగులు లాంటి బలం వస్తుంది, ఏంటో చాలా వస్తాయి, కావాలంటే నేల మాడిగల్లో ఉన్న విషయాలన్నీ కనిపిస్తాయి, గోడ అవతల ఉన్న విషయాలన్నీ కనిపిస్తాయి, పక్క దేశాల్లో ఉన్నవన్నీ తెలుస్తాయి, ఇంకా మాక్సిమం చివరి ఇవన్నీ చిన్న చిన్నవి నువ్వు పట్టించుకోకు, అసలు చివరి దాకా వెళ్ళావంటే మాత్రం విదేహముక్తి లేకపోతే ప్రకృతి లైత్వం అట్లాంటివి వస్తాయని చెప్పారు. మన గురువు గారు ఇంకా దాన్ని కూడా దాటుకుంటూ వెళ్ళిపోయి అట్లాంటి యోగులందరిలోకి కూడా ముఖ్యమేమి ఆత్మయోగి బాబు, నిన్ను నువ్వు అనుభవంలోకి తెచ్చుకో, ఆ రకంగా తెచ్చుకున్నవాడు గొప్ప యోగి అని, అందరిలోకి గొప్ప యోగి అని నేను అనుకుంటున్నాను అని భగవంతుడు చెప్పారు. ఆయనకి నమస్కారం చేసుకుని మనము ఈ 6వ అధ్యాయాన్ని సంపూర్ణం చేసుకుంటున్నాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.